హాయ్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాపింగ్, విప్పగుంట రోడ్, కందుకూరు. ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు మొత్తం మన టైల్స్ మొత్తాన్ని ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూద్దాం రండి. అన్న టైల్స్ ఎన్ని రకాలన్నా? జనరల్గా టైల్స్ వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలు వచ్చేసి సిరమిక్ బాడీ, బట్రిఫైడ్ బాడీ. సిరమిక్ బాడీ ఏంటంటే గత 10 సంవత్సరాల ముందు బాగా వాడుకలో ఉండేవి అనమాట. అవి కాలక్రమేణా ఏంటంటే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉండటం వల్ల, డ్యామేజ్ అవటం వల్ల మొత్తం క్లియర్గా పోయేసి బట్రిఫైడ్ బాడీకి వచ్చేసింది అనమాట. యాక్చువల్గా సిరమిక్ బాడీలో అన్ని బాత్రూమ్కి ఉంటాయి, ఎలివేషన్కి ఉంటాయి, అన్ని వాల్ టైల్స్ అన్నీ మ్యాక్సిమం సిరమిక్ బాడీలో ఉంటాయి. ఫ్లోర్ టైల్స్ అన్నీ బట్రిఫైడ్ బాడీకి వెళ్ళిపోయింది. మనం పెట్టే ప్రైజ్ని ఎఫర్ట్ని బట్టి సిరమిక్ బాడీని ఆపేసి ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా బట్రిఫైడ్ బాడీని వాల్స్కి, బాత్రూమ్స్కి, ఫ్లోరింగ్కి ఎక్కడ పెట్టినా మ్యాక్సిమం బట్రిఫైడ్ బాడీనే వాడుతున్నారు. అందుకని చెప్పేసి సిరమిక్ బాడీలు మ్యాక్సిమం ప్రిఫర్ చేయడం లేదు. యాక్చువల్గా అవి ఏంటంటే కొద్దిగా లైఫ్ టైం తక్కువగా ఉంటాయి. అందువల్ల సిరమిక్ బాడీ క్లోజ్ అయిపోయి మార్కెట్లో మొత్తం బట్రిఫైడ్ బాడీ రన్ అవుతుంది అనమాట. మన దగ్గర సెరమిక్ టైల్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు, సిరమిక్ బాడీ టైల్స్ ఉన్నాయి. వాల్ టైల్స్ మొత్తం మ్యాక్సిమం సిరమిక్ బాడీలోనే వాడతారు. యాక్చువల్గా మనది రూరల్ ఏరియా కాబట్టి కొంచెం తక్కువ ఖర్చులో వెళ్దామని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. అందువల్ల సిరమిక్ బాడీ టైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సిరమిక్ బాడీ టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దారండి. నా సిరమిక్ బాడీ టైల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏంటన్నా? యాక్చువల్గా సిరమిక్ బాడీలో మన దగ్గర బాత్రూమ్ కాన్సెప్ట్ ఉంది, కిచెన్ కాన్సెప్ట్ ఉంది, ఎలివేషన్ కాన్సెప్ట్ ఉంది, బాత్రూమ్ ఫ్లోర్ కాన్సెప్ట్ ఉంది, లైట్గా పార్కింగ్ కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా సిరమిక్ బాడీని ఎక్కువగా వాల్ టైల్స్కి ఉపయోగిస్తే యూజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ మధ్య అందరూ బట్రిఫైడ్ బాడీని వాళ్ళకు వాడటానికి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది వెయిట్ ఎక్కువ వల్ల గోడ అంత సపోర్టివ్గా ఉండకపోతే అవి విడిపోయి బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ సిరమిక్ బాడీ టైల్స్ మనం కనుక వాల్కి వాడామంటే చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మంది రూరల్ కాన్సెప్ట్ ప్లస్ కొద్దిగా ఖర్చు తక్కువగా వెళ్దామనే వాళ్ళు మ్యాక్సిమం ఈ సిరమిక్ బాడీని వాడుతుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ సిరమిక్ బాడీలోనే. ఇదేంటంటే యూనిక్ ప్రోడక్ట్ అనమాట. దగ్గర నుంచి చూస్తేమో గ్లేజ్డ్ కనపడుతుంది, దూరం నుంచి చూస్తే మ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆఫీస్ పర్పస్కి వాడతారు, ఎలివేషన్ పర్పస్కి వాడతారు. కొంతమంది ఏంటంటే లైట్ అండ్ డార్క్నే కాంబినేషన్ చాలు మాకు అంటారు అనమాట. లైట్ అండ్ డార్క్ వేసుకుంటే అది ఒక వేరే లెవెల్ ఉంటుంది. కొంతమంది హైలైటర్తో పాటు డార్క్ని ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. అలా వేసుకుంటే ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఓన్లీ లైటే ఫామ్ చేస్తారు. మనం ఆఫీస్ పర్పస్ అనుకో, ఇది ఓన్లీ తీసుకొని బ్యాక్ సైడ్ వేసామనుకోండి, ఏదైనా మనం కూర్చున్న వెనక నుంచి చాలా చాలా లుక్గా వస్తుంది అనమాట. ఇది బాత్రూమ్ కాన్సెప్ట్కి వేసామనుకో, కింద 3 లైన్లు, పైన లైటింగ్ కోసమేమో లైట్ పర్పస్, మధ్యలో లుక్ కోసమేమో హైలైటర్ పర్పస్ వేసి బాత్రూమ్ కాన్సెప్ట్కి చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ డార్క్ని తీసుకొని కిచెన్ పర్పస్ చేసేసుకోవచ్చు అనమాట. కొంతమంది వచ్చేసి ఓన్లీ నాకు ప్లెయిన్ సిరీసే కావాలని అడుగుతుంటారు అనమాట. అలాంటప్పుడు ఓన్లీ లైట్ కలర్నే తీసుకొని ఎలివేషన్తో ఫామ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇలాగా ఈ వాల్ టైల్స్ ఎక్కడ వాల్ కనపడినా సరే ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రకారం వేసుకుంటూ పోతే మన ఇంటి మొత్తాన్ని నీట్గా తయారు చేస్తూ పోతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఖర్చు తక్కువతో పోతుంది అనమాట. మనము పెయింట్ బదులు ఈ టైల్స్ని ప్రిఫర్ చేసేస్తే చాలా చాలా సంవత్సరాలు మనకు అప్ టు 20-30 ఇయర్స్ వరకు వీటి మెయింటెనెన్స్ అంటూ ఉండదన్నమాట. ఇలాగా ఈ కాన్సెప్ట్ని చాలా ఫాస్ట్గా మన మార్కెట్లో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఏంటంటే కొంతవరకు డార్క్ తోటి ఫీల్ చేస్తే, సపోజ్ మనం స్నానం చేసేటప్పుడు వాటర్ పడ్డాయి అనుకో, ఇదిగో ఈ డార్క్లో కనపడదు అనమాట. అందుకని ఇలాగేసేసి లైటింగ్ కావాలి కదా, మనం బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు లైట్ చిన్న లైట్ వేసుకుంటాం కాబట్టి లైటింగ్ పర్పస్ కోసమేమో ఈ వైట్ని వాడుతూ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఫామ్ చేసుకుంటూ బాత్రూమ్ చాలా చక్కగా వస్తుంది. ఎలివేషన్ పర్పస్కి మామూలుగా ఇలాగే ప్రిఫర్ చేస్తుంటారనమాట. పిల్లర్కి వాడాలన్నా దీన్ని వాడుకోవచ్చు. నీట్గా పూజ గదికి కావాలనుకోండి, ఓన్లీ ప్లెయిన్ పెట్టేసి ఫామ్ చేసుకుంటా పోతే ఈ ప్లెయిన్ కలర్ అద్భుతంగా వచ్చేస్తారు. అలాగే ఈ వాల్ టైల్ని ఈ 3 ప్లేసెస్లో 4 ప్లేసెస్లో ఎక్కడ కావాలన్నా మన ఇంట్లో వేసేసుకుంటూ పోతాం అనమాట. అందుకని చెప్పేసి ఖర్చు తక్కువలో వెళ్ళిపోతుంది, లుక్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎక్కువ మార్కెట్లో మనకి టైల్స్ ఫాస్ట్ మూమెంట్గా ఉంటాయి అనమాట. టైల్స్, వాల్ టైల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకా ఇది బాత్రూమ్ కాన్సెప్ట్ లెక్క అనమాట. ఇది వచ్చేసరికి 3 పీసులు ఏమో డార్క్ వేస్తారు, 2 పీసులు ఏమో లైట్, 2 పీసులు హైలైటర్ వాడుతుంటారు అనమాట. ఇలా వాడుతూ పోయి మొత్తం బాత్రూమ్ వేసేసరికి
మనం ఏదైనా సరే మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడటానికేమో దూరం నుంచి చూస్తేమో ఇదేదో గతుకుల్లాగా ఉన్నట్టుంటుంది, కానీ దగ్గరికి వచ్చేస్తే ప్లెయిన్ సిరీస్ అనమాట. అందుకని చెప్పేసి దీన్ని బాగా మన మార్కెట్లో మెయింటెనెన్స్ కోసం ఐవరీ బేస్ కాబట్టి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇదేసే చాలా చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట బాత్రూము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వుడ్ జాయ్ సిరీస్ అనమాట. ఈ వుడ్ జాయ్ సిరీస్ వచ్చేసరికి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి డార్క్లో మెయింటెనెన్స్ ఫ్రీ కోసం డార్క్ని, లైటింగ్ పర్పస్ కోసం లైట్ని, మధ్యలో హైలైట్గా అంటే లుక్ కోసమేమో హైలైటర్ని వాడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఓన్లీ ఈ సింగిల్ సిరీస్ని తీసుకొని ఎలివేషన్కి వేసామనుకోండి, వైట్ బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసరికి హైలైటర్. కొంతమంది ఏంటంటే లైట్ డార్క్ రెండు ఒకే దాంట్లో కావాలనే వాళ్ళు ఓన్లీ దీన్నే తీసుకొని ఎలివేషన్కి వాడతారు. కొంతమంది మెయింటెనెన్స్ చేయడం, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఓన్లీ డార్క్ తోటి ఫామ్ చేద్దామని కొంతమంది అడుగుతుంటారు అనమాట. అలాంటప్పుడు ఓన్లీ డార్క్ వేసేస్తే సరిపోయింది. కానీ డార్క్ వేసినప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం కొద్దిగా లైటింగ్ ఎక్కువగా ఫోకస్ చేయగలిగితేనే డార్క్ని ప్రిఫర్ చేయాలన్నమాట. ఇలాగా ఈ సిరమిక్ బాడీ టైల్స్ని వాడుతూ పోతే పెద్దగా ఖర్చు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు మన ఇంటిని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగో, ఇది గ్రే సిరీస్ కాన్సెప్ట్ అనమాట. గ్రే సిరీస్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇదిగో ఇక మధ్యలో వచ్చేసి లుక్ కోసమేమో హైలైటర్లు ఇస్తారు, ప్లెయిన్ లైటింగ్ కోసమేమో లైట్ కలర్ ఇచ్చేసి ఇలాగా. ఇది 100% వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట. చూడటానికి ఎక్సలెంట్ లుక్ వస్తుంది. మన బాత్రూంలో వేసిన దీన్ని ఎక్కువ శాతం బాత్రూమ్కే ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము సిరమిక్ బాడీలోనే బాత్రూమ్ కాన్సెప్ట్ అయినట్టు బ్లూ కాన్సెప్ట్ అనమాట. ఈ బ్లూ కాన్సెప్ట్ని ఎక్కువ మంది బాగా లైక్ చేస్తుంటారు అనమాట. బ్లూని ఎప్పుడు కూడా ఎవర్గ్రీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మార్కెట్లో. ఈ బ్లూ వచ్చేసి 3 వరుసలేమో డార్క్, 2 వరుసల హైలైటరు, 2 వరుసలేమో లైట్ వేస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే మనకి ఉన్న చిన్న బాత్రూంలే కాబట్టి 7 వరుసలతోటే మ్యాక్సిమం ఫిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో మనకి ఏదైనా సబ్ మార్కెట్లు పడ్డా సరే కనపడకుండా ఉంటుంది. 4-5 రోజుల తర్వాత మెయింటైన్ 4-5 రోజుల తర్వాత వాష్ చేసుకున్నా సరే నీట్గా ఉంటుంది అనమాట. బ్లూ ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంటుంది. చాలా ఇది చూస్తే సముద్రంలోనే చిన్న చిన్న డ్రాప్స్ పడ్డట్టు ఇలాగా అలల్లాగా ఫామ్ అవుతూ పోతే ఇది చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. బ్లూ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా పిలుస్తూ ఉంటారనమాట. లుక్కి వచ్చేస్తే చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసరికి ఎప్పుడు లుక్ పరంగా బ్లాక్ వచ్చినంతగా ఏది రాదనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 3 వరుసలు డార్క్ వేసేసి 2 వరుసలు హైలైటరు, 2 వరుసలు లైట్ వేస్తూ పోతుంటారు. ఇప్పుడు లుక్ కోసమేమో హైలైటర్ని, మెయింటెనెన్స్ కోసమేమో డార్క్ని, మామూలుగా లైటింగ్ పర్పస్ కోసం వైట్ని, ప్లస్ క్లీనింగ్ పర్పస్ కూడా ఈ వైట్ ఎప్పుడు నీట్గా ఉండదు. అంటే ఏదైనా చిన్న మరక పడ్డా సరే ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని కూడా చాలా ఫాస్ట్గా మార్కెట్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ వచ్చింది అంటే మ్యాక్సిమం సిటీలో ఉండేవాళ్ళు దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వుడ్ జాయ్ కాన్సెప్ట్ అనమాట. వుడ్ సిరీస్ ఎప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇది ఎలాగ ఉంటుందంటే ప్లైవుడ్ మోడల్ లాగా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా. ఇది వచ్చేసరికి చాలా ఇది వుడ్ని దీన్ని తీసుకెళ్ళేసి ఆఫీస్ పర్పస్లో బ్యాక్ సైడ్న, డార్క్ పర్పస్ తీసుకొచ్చేసి కింద బాత్రూంలో అడుగున కాన్సెప్ట్ పరంగా ఈ హైలైటర్ని తీసుకొచ్చేసి లుక్ పర్పస్కి వెనక అదే బాత్రూంలో ఒక సెంటర్ లైన్లో ఇలాగ వేస్తూ పోతుంటారు అనమాట. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇది బాగా ఫాస్ట్, వుడ్ జాయ్ కూడా బాగా ఫాస్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం గ్రీన్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసరికి మ్యాట్ లాగా ఉంటుంది చూడటానికి. దూరం నుంచేమో మ్యాట్ లాగా ఉంటుంది, దగ్గరికి వస్తే దీని సాఫ్ట్నెస్ అనేది మనకు తెలుస్తుంటుంది అనమాట. ఇది ఈ గ్రీను ఎప్పుడు కూడా కొద్దిగా డార్క్ను బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటే దీన్ని బాగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇది మన మార్కెట్లో చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంటుంది. ఇదిగో ఇక్కడ చూడొచ్చు, లైట్లో ఏదైతే వైట్ కలర్ ఉందో హైలైటర్లోనూ అదే ఫామ్ అవుతుంది, ఆ డార్క్లోనూ అలాగే ఫామ్ అవుతుంది. అంటే ప్రతి దాంట్లోనూ యూనిక్యూగా ఫామ్ అవుతూ ఆ పైన ఉన్నటువంటి డిజైన్ అనేది అలా ఫామ్ అవుతూ పోతుంది అనమాట. అందుకని చెప్పేసి చాలా బాగా వాడతారు. మనకి రీసెంట్గా ఒక రూమ్ని స్పెషల్గా డిజైన్ చేసుకోవాలని చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. ఓన్లీ డార్క్ తోటి కొంతమంది డార్క్ను బాగా ఇష్టపడతారు అనమాట. వాళ్ళకేమో డార్క్ సిరీస్ తోటి, కొంతమంది ఓన్లీ హైలైటర్లతోటి ఫామ్ చేస్తుంటారు అనమాట బెడ్రూమ్ని. వాళ్ళకి అది ఓన్లీ హైలైటర్ పరంగా. కొంతమంది ఓన్లీ నాకు లైట్ కలరే కావాలనుకుంటారు, అందుకని చెప్పేసి ఆ లైట్ కలర్ తోటి ఫామ్ చేస్తారు.
అందుకని చెప్పేసి ఇది చాలా బాగా లుక్ వస్తుంది, చాలా ఫాస్ట్గా మూమెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము గ్రే కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఇది ప్లెయిన్ సిరీస్ గ్రే కాన్సెప్ట్, చూడటానికి చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఈ డార్క్ సిరీస్, డార్క్ వచ్చేసరికి మెయింటెనెన్స్ కోసం, ఈ హైలైటర్ వచ్చేసరికి లుక్ కోసం, ఈ లైట్ వచ్చేసరికి లైటింగ్ కోసం అనమాట. ఈ గ్రే సిరీస్ని బాగా చాలా అఫిషియల్ లుక్ వస్తుంది అనమాట. దీన్ని కనుక లేయింగ్ చేసేస్తే ఇది యూనిఫామ్గా ఉంటుంది. రెండోది బాత్రూమ్ కాన్సెప్ట్ వేసుకోవచ్చు, కిచెన్ కాన్సెప్ట్ వేసుకోవచ్చు, పూజ గది కాన్సెప్ట్ వేసుకోవచ్చు, అలాగే ఎలివేషన్ కాన్సెప్ట్ వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే మెయింటెనెన్స్ తక్కువలో వెళ్ళాలనుకునే వాళ్ళు, తక్కువ ఖర్చులు వెళ్ళాలి, మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళ మటుకి ఈ కాన్సెప్ట్ని బాగా ప్రిఫర్ చేస్తుంటారు. మనకి చాలా మనం ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా ఎక్కువగా ఈ గ్రే కాన్సెప్ట్నే పెడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువగానే ఉంటుంది, కాస్ట్ నార్మల్గానే ఉంటుంది, లుక్ ఏమో అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి బాగా ఫాస్ట్గా వెళ్తుంది. ఇది రన్నింగ్ మోడల్ అనమాట. ఎంత రన్నింగ్ మోడల్ అంటే ఇది చెప్పేది కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐవేరీ కాన్సెప్ట్ అనమాట. ఈ ఐవేరీ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఇదిగోండి లైట్గా కింద డార్క్ కలర్ వస్తుంది, లైట్గా కొంచెం లైట్ కలర్ వచ్చేస్తుంది, సెంటర్లో హైలైటర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ హైలైటర్ ఎంబోజింగ్ ఉండటం వల్ల చూడటానికి చాలా లుక్గా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు మనం ప్రతి పీస్ మీద హైలైటర్ మీద ఎంబోజింగ్ ఫామ్ అవుతూ ఈ ప్రతి డిజైను బయటికి అనమాట. ఎంబోజింగ్ అంటే బయటికి, అంటే ఉన్న సర్ఫేస్ నుంచి కొద్దిగా బయటికి తీసుకొచ్చేసి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది 3 వరుసలేమో డార్క్, 2 వరుసలేమో హైలైటరు, 2 వరుసలేమో లైట్. ఎక్కువగా ఇలా వాడుతూ ఉంటారు. దీన్ని ఏంటంటే మనకి లైటింగ్ తక్కువ ఉన్న ప్లేస్లో ఇలాంటి లైట్ కలర్ని కనుక మనం చూజ్ చేసుకుంటే చాలా నీట్గా, అంటే డార్క్ లేకుండా మనకి చాలా ఫీల్ వస్తుంది అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ మోడల్ అనమాట. రెండోది ఇంకోటి కొద్దిగా ఐవేరీలో కొద్దిగా డార్క్ సైడ్ అనమాట. ఇది ఇసుకలాగా, సముద్రంలో ఇసుకలాగా ఫామ్ అవుతుంది. ఇదిగో ఈ హైలైటర్ కూడా ఎంబోజింగ్ హైలైటరే, డార్క్. ఇది ఓన్లీ కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్ చేయలేమనే వాళ్ళు డార్క్ హైలైటర్ తోటి, కొన్ని అంటే ఎక్కువ మంది 3 ప్రిఫర్ చేయకుండా ఇప్పుడు రీసెంట్గా 2 లైన్లే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఈ 2 లైన్లు ప్రిఫర్ చేసే వాళ్ళు ఏంటంటే డార్క్ అండ్ హైలైటర్ తోటి సెట్ చేసుకుంటూ పోతుంటారు అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇంకా మూడోది వచ్చేసి ఇదిగో ఇది ఫ్లవర్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ మన రూరల్ ఏరియాకి ఎక్సలెంట్గా ఉంటుంది. లైట్గా గ్రే ఫామ్ అయ్యేసి ఇలా ఫ్లవర్ రావటం వల్ల ఇది కూడా చాలా ఫాస్ట్ మూమెంట్. రెండోది ఇక్కడ ఎంబోజింగ్ లేకపోవడం వల్ల సర్ఫేస్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాత్రూంలో వేసామా ఒక 10 రోజుల తర్వాత వచ్చి ఇలా ఒక్కసారి కానీ క్లీన్ చేసుకుంటే ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట. ఫ్లవర్ అనేది మన రూరల్ ఏరియాలో పిచ్చిగా పోతుంది అనమాట. ఫ్లవర్ కాన్సెప్ట్ కానొస్తే నీట్గా తొందరగా సేల్ ఏదైందంటే ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా రెండోది వచ్చేసి గ్రీన్ కాన్సెప్ట్. ఇది ప్లెయిన్ సిరీస్లో గ్రీన్ కాన్సెప్ట్. ఇది ఎక్కువ శాతం ఆఫీస్ పర్పస్కి బాగా వాడుతుంటారు. బాగా నీట్గా ఒక రిచ్ లుక్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా నీట్గా ఎవర్ గ్రీన్కి వస్తుంది గ్రీన్ లైన్లో. ఇదిగో ఇది చూసారు కదా, లైట్ తర్వాత డార్క్, డార్క్ తర్వాత లైట్, లైట్ తర్వాత డార్క్, ఇలా ఫామ్ అవుతూ చాలా లుక్ వస్తుంది. ఇది మొత్తం మనం ఇక్కడ చూస్తుంది 1 పీసు 2 పీసులో కాబట్టి ఇలా మనకి అర్థం కావట్లేదు. కానీ దీన్ని మొత్తాన్ని బాత్రూమ్కి వేస్తే చాలా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి డార్క్ హైలైటర్ లైట్ సిరీస్. ఇది ఎంబోజింగ్ సిరీస్ అంటారనమాట. ఇప్పుడు డార్క్ ఏమో మనం అనుకున్నట్టే మెయింటెనెన్స్ కోసం, హైలైటర్ ఏమో లుక్ కోసం, లైట్ ఏమో లైటింగ్ పర్పస్ కోసం అనమాట. ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్. ఈ ఎంబోజింగ్ వచ్చిందంటే మ్యాక్సిమం హైలైటర్ ఎంబోజింగ్ వచ్చిందంటే చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఎంబోజింగ్ వస్తే చాలు మనం ఏ టైంలో అయినా సరే చాలా ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు. మన మార్కెట్లో కూడా ఇది చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది. రెండోది చిల్డ్రన్ పర్పస్కి బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి కింద సముద్రంలో రాళ్ళు లాగా, తర్వాత ఈ ఫిష్ ఫామ్ అవుతే గ్రీనరీ లాగా చాలా యాక్వేరియం లాగా ఉంటుంది అనమాట. చూడొచ్చు కదా, ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా నీట్గా ఏదైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏదైనా స్పెషల్గా మనం ప్రిఫర్ చేయాలంటే దీన్ని ప్రిఫర్ చేస్తుంటాం. రెండోది ఏంటంటే చిల్డ్రన్ పర్పస్ కోసం కాబట్టి వాళ్ళు ఏమైనా గీతలు గీసినా సరే ఇక్కడ చాలా ఈజీగా రిమూవబుల్ అయిపోతుంటుంది. ఏమి ఇబ్బంది ఉందన్నమాట. ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఈ ఫిష్ డిజైన్ 10 సంవత్సరాల నుంచి రన్నింగ్లోనే ఉంటుంది. ఇప్పటికి కూడా మనం పెట్టంగానే వెంటనే సేల్ అయ్యే డిజైన్ ఏదన్నా ఉందంటే ఇలాంటి డిజైన్లు ఎక్కువగా వెళ్ళిపోతుంది అనమాట. చిన్నపిల్లల కోసం చిన్న బాత్రూమ్ ఉండే వాళ్ళు ఇది బాగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇంకో మూడోది
ఇది చూడటానికేమో దూరం నుంచేమో మ్యాట్ ఫినిష్, దగ్గరికి వచ్చేసరికి గ్లాసీ ఫినిష్, చెమ్కిల్లాగా వచ్చేసరికి ఈ హైలైటర్లో జిగాలు జిగాలు అంటూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది చాలా ఫాస్ట్గా పోతుంది. పింక్ కింద తర్వాత లైట్ హైలైటర్ ఫామ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఎంబోజింగ్ అనమాట. ఈ ఎంబోజింగ్ వచ్చిందంటే చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇదిగో ప్రతిదీ కొద్దిగా పైకి వచ్చేసి టైల్ మీద బాగుంటుంది అనమాట. ఇదిగో డార్క్ ఏమో మెయింటెనెన్స్ కోసం, హైలైటర్ ఏమో లుక్ కోసం, లైట్ ఏమో లైటింగ్ కోసం, ఇలా నీట్గా వాడుకుంటూ పోవచ్చు. రెండోది మ్యాక్సిమం ఏంటంటే ఖర్చు తక్కువలో వెళ్ళిపోవాలంటే ఈ వాల్ టైల్స్నే మనం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూరు. ఇప్పుడు దాకా మనం చూసిందంతా సిరమిక్ బాడీలోని వాల్ టైల్స్లోని బాత్రూమ్ కాన్సెప్ట్. ఇవన్నీ 100% వాటర్ ప్రూఫ్ టైలే. ఇది మ్యాక్సిమం ఒకసారి లేయింగ్ చేసుకుంటే 15 to 20 years వరకు మ్యాక్సిమం షేడ్ కాదు. ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ మాత్రమే ఇవన్నీ వాడేది. ఇందులోని బాత్రూంలో అడుగున ప్రతి టైల్కి దాని యొక్క డార్క్ సిరీసే మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఇది చూస్తే ఇది చూడటానికి ప్లెయిన్గా ఉంటుంది. దీన్ని టచ్ చేస్తే మటుకి చాలా గరుగ్గా ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ కోసం ఇలా వాడుతూ ఉంటారు. సపోజ్ బాత్రూంలో ఎప్పుడు కూడా తేమతో ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోరింగ్ ఎప్పుడు గరుగ్గానే ఉండాలి. కొంతమంది ప్లెయిన్ కూడా వాడతారు, కానీ అంత సేఫ్ జోన్ కాదు. సర్ఫేస్ ప్లెయిన్గా ఉంటే అంత సేఫ్ జోన్ కాదు. ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ తోటి ఫామ్ అయితే కొద్దిగా మనం అనొచ్చు అనమాట, పాచి పెట్టేసి చాలా డస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. సేఫ్ కావాల్సిందే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఇలాగా మనకి యాంటీ స్కిడ్ లాగే ఉండాలి. అందుకని చెప్పేసి ఎక్కువగా ఇలాగ గరుకొచ్చేటట్టే ప్రిఫర్ చేయండి బాత్రూమ్లో అడిగి నేర్చుకునేటప్పుడు. ఇవన్నీ ఇలాగ బాత్రూమ్ కాన్సెప్ట్కే మనం హైలైట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాము సిరమిక్ బాడీలోని వాల్ టైల్స్ 100% వాటర్ ప్రూఫ్ కిచెన్ కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడు కూడా కిచెన్ కాన్సెప్ట్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకుంటుంటారు ఎక్కువ శాతం. ఈ ప్లెయిన్గా ఉండటం వల్ల ఏంటంటే ఏదైనా మరకబడిందంటే ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. సపోజ్ ఈ ప్లెయిన్ వచ్చేసింది అనుకో, ఇది కింద వచ్చేసి ఈ హైలైటర్ ఉంది కదా, అక్కడో పీస్ చల్లినట్టు వేస్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి లైట్ కాంబినేషన్ ఏమో లైటింగ్ పర్పస్, హైలైటర్ కాంబినేషన్ ఏమో లుక్ పర్పస్ చేస్తూ ఈ డిజైన్ని చాలా నీట్గా తయారు చేస్తారనమాట. కిచెన్కి మనకి ఎక్కువగా ఏంటంటే స్పేసియస్గా ఉందంటే ఏమో 2x4 ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. కానీ స్పేస్ తక్కువగా ఉందంటే మనకి మామూలుగా తక్కువ ఖర్చులో వెళ్ళాలంటే మనకి ఇలాగే సిరమిక్ బాడీలోనే 12x18 వెళ్తే మ్యాక్సిమం మనకి వేస్టేజ్ కాకుండా వెళ్తుంది అనమాట. ఇదిగో మనం చూస్తున్నాం ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా ప్లెయిన్ సర్ఫేస్. రెండోది వచ్చేసరికి ఎంబోజింగ్ సర్ఫేస్. కొంతమంది అంటే ప్లెయిన్గా ఉంటే అంతగా నచ్చరు అనమాట. ఎంబోజిగా ఉంటే కొంతమంది నచ్చుతుంటారు అనమాట. వాళ్ళకైనా ఏదైనా సరే వైట్ కాన్సెప్ట్. ఈ ఎంబోజింగ్ సిరీస్లో చూడొచ్చు మనం హైట్ వచ్చినటువంటి, అంటే టైలు సర్ఫేస్ ఏమో ఒకలాగా ఉంటుంది, ఈ ఎంబోజింగ్ వచ్చిన ప్లేస్ ఏమో హైట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒకే పీస్లో దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఒకే పీస్లో ప్లెయిన్గానే వచ్చింది, ఎంబోజింగ్గా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఏ పీస్ కా పీస్ యూనిక్గా ఉంటుంది అనమాట. చూడొచ్చు దీంట్లోనే లైట్లో కూడా ఇలాగే చూడొచ్చు. లైట్ ఎంబోజింగ్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది, ఎంబోజింగ్ వచ్చింది, ప్లెయిన్ వచ్చేసింది. ఇలా కూడా కొన్ని ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ మూమెంట్. ఇది కొంతమంది ప్రిఫర్ చేస్తే కొంతమంది ఇలాగుంటే ప్రిఫర్ చేస్తారు అనమాట. ఎప్పుడు కూడా కిచెన్ రూమ్లో వైట్ కాంబినేషన్ ఎప్పుడు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వుడ్ జాయ్ కాన్సెప్ట్ అనమాట. ఈ వుడ్ జాయ్ కాన్సెప్ట్ లైనర్ సిరీస్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ లైన్ ఫామ్ అవుతూ పోతుంది వేసుకుంటూ పోతే. ఇక్కడ వచ్చేసి హైలైటర్ ఇలా ఉంటుంది అనమాట. లైనర్ ఉండాలి, వుడ్ ఉండటం వల్ల కబోర్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం యాక్చువల్గా కిచెన్లో ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం కబోర్డ్స్ ఎక్కువగానే వాడుతుంటారు కాబట్టి ఇలాగా ఈ కబోర్డ్స్కి మ్యాచింగ్గా యూనిఫామ్గా రావాలంటే కొంతమంది ఈ వుడ్ జాయిని బాగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇదిగో మనం చూడొచ్చు ఈ వుడ్ ఫామ్ అవుతూ పోతుంటుంది. రెండోది హైలైట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్లోనే బాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఈ బాక్స్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మెయింటెనెన్స్ కోసం, అంటే ఉక్కు కోసమేమో ఇలాగ బాక్స్ లాగా ఇస్తారు. మెయింటెనెన్స్ కోసమేమో
గతుకులు ఏం లేకుండా ఇస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగో హైలైటర్ ఏమో ఏదో నీళ్ళలో ఉన్నట్టు హైలైటరు, తర్వాత అట్లాగే ఏదో స్ప్రెడ్ అయినట్టు ఈ లైట్ ఇలాగ ఉంటుంది అనమాట. ఈ బాక్స్ కాన్సెప్ట్ ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. దీంట్లో కూడా 2 రకాల హైలైటర్లు ఉన్నాయి. ఒకటేమో స్ట్రాబెర్రీ తోటి, ఒకటేమో ఆరెంజ్ కలర్ తోటి అనమాట. ఇది అక్కడ ఒక పీస్ ఈ హైలైటర్ని వేసేసి మొత్తం ప్లెయిన్ వైట్ తోటే సెట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. బాక్స్ సిరీస్ ఇది ఏ పీస్ కా పీస్ బాక్స్గా ఉండేసి యూనిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఎంబోజింగ్ సిరీస్. ఈ ఎంబోజింగ్ సిరీస్ ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఓన్లీ ప్లేనే చూసేసాము, కానీ ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కలర్స్ కలిపి ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే మన కిచెన్ రూమ్లో ఎన్ని అయితే ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాలు ఇందులో మన ఇమేజెస్లో చూసుకోవచ్చు అనమాట. రెండవది హైలైటర్లోనూ లైను ఉంది, ఇమేజ్ ఉంది, అలాగే ఫామ్ అవుతూ పోతుంది అనమాట. అందుకని ఇది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా ఇది సిరమిక్ బాడీలో తక్కువ ఖర్చులో కావాలి మన రూరల్ ఏరియా అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్నే వాడుకుంటే మనకి ఖర్చు తక్కువ వెళ్ళిపోతుంది. అది కూడా కాక ఇదిగో ఈ ఎంబోజింగ్ వచ్చినందువల్ల లుక్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి యాపిల్ కాన్సెప్ట్ అనమాట. ఇదిగో చూడు ప్లెయిన్ యాపిల్ సిరీస్ అవి కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పోతుంది. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూడొచ్చు అనమాట. ఈ గ్రీన్ కాన్సెప్ట్ని కింద డార్క్ షేడ్ లాగేసుకొని ఒక లైను, నెక్స్ట్ వచ్చేసరికి హైలైటర్ లాగేసుకొని పైన లైట్ లాగేసుకొని, అంటే బాత్రూంలో ఎలాగైతే కాన్సెప్ట్ వేస్తామో కిచెన్లో కూడా బాగా స్పేస్ ఉండాలి. ఏంటంటే కింద ఒక వరుస 2 వరుసలు ఈ డార్క్ ఫామ్ చేసుకొని అక్కడ ఒక పీస్ ఈ లైట్ కలర్ వేసి అదే ఈ డిజైన్ వేసేసి మిగతాది పైన వచ్చేసరికి వైట్ని వేస్తుంటారు అనమాట. ఇప్పుడు చూడొచ్చు ఇందులో డార్క్లో ఏదైతే డిజైన్ ఉందో హైలైటర్లోనే ఉంటుంది, లైట్లోనే ఉంటుంది. అలాగా ఇది చాలా స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. ఫాస్ట్ మూమెంట్ కూడా అనమాట. అంటే బాగా డిజైన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు, లుక్ కోసం బాగా చూసేవాళ్ళు ఏంటంటే ఈ గ్రీన్ కాన్సెప్ట్ని వేస్తూ ఉంటారు అనమాట. ఈ గ్రీన్ కాన్సెప్ట్ ఎప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకోటి వుడ్ జాయ్ సిరీసే కానీ ప్లెయిన్ సర్ఫేస్ అనమాట. ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే కొద్దిగా లైన్ సిరీస్ ఉండింది. అలా కూడా కాకుండా మెయింటెనెన్స్ కోసం ఇలాగ చాలా ప్లెయిన్ సిరీస్, మనకు లుక్ కోసమేమో ఇలా జాయిస్తూ ఉంటారనమాట. ఇది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఈ వుడ్ జాయ్ కూడా చాలా బాగా వస్తుంది. కిచెన్ రూమ్లో వేస్తే మనం తీసుకున్న కబోర్డ్లకి మ్యాచ్ చేసేసుకోవాలనుకోండి ఇలాగా వేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్టే ఫ్లవర్ లాగా వచ్చేసి ఇదిగో ప్రతి వైట్లోనూ ఫ్లవర్ ఫామ్ అవుతుంది, హైలైటర్లోనూ ఫ్లవర్ ఇచ్చాడనమాట. ఇలాగా ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ వైట్ రావడం వల్ల, ఇందులో అన్ని రకాల కలర్స్ కలవటం వల్ల దీన్ని వేస్తే ఇంకా లుక్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. కిచెన్లోకి ఏదైనా సరే వైట్ కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. రెండవది ఇదిగో ఇక్కడ ప్లెయిన్ వైట్ హైలైట్ ఇలాగే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ పోతుంటారు అనమాట. ఇలాగా మనం ఈ సిరమిక్ బాడీని మొత్తాన్ని కనుక కిచెన్ రూమ్ పర్పస్ కోసం ఇలాగా కిచెన్ ఒక హైలైటర్ తీసుకొని వేసేస్తే చాలా అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది, ఖర్చు తక్కువగా వస్తుంది. సిరమిక్ బాడీని వాడేదే ఖర్చు తక్కువ కోసం అనమాట. రెండోది వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఉండదు కాబట్టి, వాళ్ళు ఇలా ఉంటుంది, దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఒటిఫై బాడీని వేసినప్పుడు ఏంటంటే గిడిసెవులు అన్నీ హెవీగా వాడి ఖర్చు ఎక్కువ పెంచుకుంటారు అనమాట. ఖర్చు తక్కువగా సింపుల్గా వెళ్ళాలంటే ఇలా సిరమిక్ బాడీని ఈ 12x8 సైజు సిరీస్ వేసేసుకుంటే సరిపోతుంది. అందులోనూ మన కిచెన్లో చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట స్పేస్. అందుకని సూటబుల్గా ఈ 12x18ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలివేషన్ కాన్సెప్ట్ అనమాట. సిరమిక్ బాడీలోనే వాల్ టైలు ఎక్స్టీరియర్ పర్పస్ కోసం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మొత్తం కూడా ఎలివేషన్ సిరీస్ అనమాట. ఇది కానీ ఇంకా మన దగ్గర దాదాపు ఒక 15-16 మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ దర్వాజా పక్కన లుక్ కోసం ఎలివేషన్ బాగా, ఒకప్పుడు ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ కోసం వాడే, ఎక్స్టీరియర్ ఓన్లీ పెయింట్ వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా మ్యాక్సిమం టైల్స్ మాత్రమే వాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇది ఎలివేషన్లో ఈ టైల్ వేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది, దూరం నుంచి చూస్తే ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట. ఇదిగో ఈ లైట్గా బ్లాక్, వైటు, ఆరెంజ్ కలర్ ఇలా మొత్తం తోటి ఫామ్ అయిపోయి ఈ ఎలివేషన్ టైల్ వేస్తే చాలా బాగా వస్తుంది మన ఇంటికి. రెండోది వచ్చేసి స్ట్రైట్ లైన్ సిరీస్ అనమాట. ఇది ఇంకొక కాన్సెప్ట్ లాగా వచ్చేసి ఇది ఇటు లైన్ ఫామ్ అవుతూ పోయేసి ఇది వేసేస్తే చాలా నీట్గా అద్భుతంగా ఉంటుందన్నమాట ఎలివేషన్లో. ఇది
ఇంకోటి వచ్చేసి బిల్లలుగా ఉంటుంది. ఈ సిరీస్ వచ్చేసరికి ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట. ఇది మనం ఆఫీస్ పర్పస్ కూడా ఎక్కువ వాడుతుంటారు, పిల్లర్కి వాడచ్చు, బయట సైడ్ వాడచ్చు, నీట్గా ఉంటుంది. రెండోది దీన్ని వేసేస్తే అసలు జాయింట్ అనేది తెలియదు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఇది మొత్తం ఒకే పీస్ లాగా అనిపిస్తుంది, కానీ జాయింట్ అనేది తెలియకుండా ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఇవి తక్కువ ఖర్చులో వేసుకొని ఎక్కువ లుక్ కావాలనుకునే వాళ్ళు, ఎక్కువ ప్రైస్ని ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఈ ఎలివేషన్ టైల్స్ని బాగా వాడుతుంటారు అనమాట. ఇవి మనకి ఎలివేషన్ పర్పస్ కూడా మ్యాక్సిమం దర్వాజా పక్కన 100 అడుగులు 120 అడుగుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ వాల్కి అన్ని ఎక్కువ కటింగ్లు పోతుంది కాబట్టి పెద్ద సైజ్ టైల్స్ వాడకుండా మీడియం హౌసెస్కి ఈ ఎలివేషన్ని బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఖర్చు సింపుల్గా అయిపోతుంది, రిచ్ లుక్ వస్తుంది కాబట్టి ఇవి బాగా ఫాస్ట్ మూమెంట్లో ఉంటుంది అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఒక 20 మోడల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఒక 5 మోడల్స్ అనమాట. ఇది ఒక బాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఎలివేషన్లో దూరం నుంచి చూస్తే అసలు జాయింటే కనపడకుండా చాలా నీట్గా ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఇది 12x18 అన్నా కూడా మొత్తం ఒకే షీట్ లాగా ఉంటుంది అనమాట. ఇది వేస్తే ఇది అసలు జాయింట్ అనేది తెలియదు, ప్లెయిన్ సిరీస్ కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగానే ఉంటుంది. దూరం నుంచి అద్భుతంగా వైట్ బ్లాక్ కాంబినేషన్ కాబట్టి ఇది వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు బాగా ఫాస్ట్ మూమెంట్ కూడా అన్నమాట. రెండవది మన హౌస్లో కూడా అప్ అండ్ డౌన్ లేదు కాబట్టి ఓన్లీ ప్లెయిన్ సర్ఫేసే కాబట్టి హౌస్లో కూడా గోడ మొత్తానికి ఈ కాన్సెప్ట్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. రెండోది ఇది అప్ అండ్ డౌన్ ఉండదు, ఖచ్చితంగా ఏంటంటే ఎలివేషన్లోనే వేసుకోవాలన్నమాట. ఇది మనకి ఈ ఎలివేషన్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఈ ఎంబోజింగ్ ఒకసారి వచ్చేసి ఒకసారి ప్లెయిన్ సిరీస్ రావటం వల్ల ఇది యూనిఫామ్గా చాలా బాగుంటుంది. ఇది ఎందులోనూ 4-5 కలర్లు ఫామ్ అయ్యేకి ప్రతి కలరు డిఫరెంట్గా ఉండేసరికి ఇదిగో లైట్ గ్రే కలర్, అట్లాగే బ్లాక్ కలర్, వైట్ కలర్, ఇలాగన్నీ ఫామ్ అవుతూ లైన్ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటే ఇది కూడా ఈ సిరీస్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది. రెండోది మార్బుల్ కాన్సెప్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో మార్బుల్ డిజైన్, ఇటాలియన్ మార్బుల్లో ఏదైతే షేడ్స్ ఉంటాయో అలాగా ఒక్కొక్క షేడు ఒక్కొక్కలాగా ఫామ్ అవుతూ పోతూ ఇది కూడా ఎలివేషన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, లుక్ వస్తుంది. వైట్ బేస్ ఎక్కువగా ఉండటం వల్ల వైట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. ఇదిగో గ్రే సిరీస్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ లుక్ రావాలంటే ఇలాంటి వాటిని మనం ప్రిఫర్ చేయాల్సిందే అనమాట. ఇలాంటివి ప్రిఫర్ చేస్తే మన వాలంతా నీట్గా వచ్చేస్తుంది. యాక్చువల్గా మనకి టైలు బాత్రూంలోకి వచ్చి చూస్తారో లేదో కానీ బయట నుంచి ఎలివేషన్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. ఈ అబ్జర్వ్ చేసేదానికి లుక్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి సిరీస్ బాగుంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇదిగో కాన్సెప్ట్ లైట్గా గ్రీన్ ఫ్లవర్స్ సెట్ అవుతూ గ్రీన్ ఆకులు వస్తూ ఇది నీట్గా ఉంటుంది. ఇదిగో మనీ ప్లాంట్ మొక్కలు, ఇదిగో దీని మీద మనీ ప్లాంట్ మొక్కలు కూడా కనపడుతుంటాయి అనమాట. ఇలాగా నీట్గా అంటే అవుట్డోర్లో మనం ఇప్పుడు అందరు కూడా మనీ ప్లాంట్ని బాగా పెంచుతూ ఉంటారు కాబట్టి ఇదిగో ఈ ఫామ్ అవుతూ ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది. అక్కడ ఓ పీస్ ఉండటం వల్ల ఇది చాలా బాగా వస్తుంది. ఇంకోటి లైనర్ సిరీస్, ఇందులో చూసారుగా మల్టీ కలర్స్ అనమాట. మల్టీ అంటే మోర్ దాన్ 1 కలర్ అనమాట. చూడొచ్చు, బ్లాక్, గ్రే, గ్రీను, వైట్, ఐవరీ ఇవన్నీ కలిపి లైన్గా ఫామ్ అవుతూ సన్న లైన్గా వచ్చి సన్నగా ఎంబోజింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది చెప్పాలంటే యాక్చువల్గా ఎలివేషన్ టైల్స్లో దేనికదే యూనిక్గా ఉంటుంది అనమాట. ఒక ప్రోడక్ట్కి అసలు సంబంధమే ఉండదు అనమాట. ఇప్పుడు ఇది బాక్స్ సిరీస్ వచ్చేసరికి ఇది లైనర్ సిరీస్, ఇది మార్బుల్ సిరీస్ వచ్చింది, ఇటు వచ్చేసి ఆకుల్ సిరీస్ వచ్చేసింది, రెండోది వచ్చేసి నీట్గా లైనర్ సిరీస్ వచ్చింది. అందుకని దానికి యూనిక్ ప్రోడక్ట్గా ఉంటుంది అనమాట. టైల్స్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే యూనిక్నెస్ అనమాట. చూడటానికి దగ్గర నుంచేమో దూరం నుంచేమో అన్నీ ఒకలాగా ఉంటుంది, దగ్గరికి వచ్చేసి దేనికి సంబంధించి దానికి యూనిక్గా ఉంటుంది కాబట్టి బాగా ఇప్పుడు మార్కెట్లో అన్నిటికన్నా ఫాస్ట్గా పోతున్నాయి అంటే టైల్స్ మాత్రమే అనమాట. ముందు చెప్పినట్టు ఇవి కూడా ఎలివేషన్ సిరీస్ అనమాట. ఇవన్నీ కూడా మ్యాట్ లాగా డల్గా ఉన్నట్టుంటుంది, దూరం నుంచేమో మ్యాట్ ఫినిష్ అనుకుంటారు, దగ్గరికి వచ్చేసరికి గ్లాసీ సిరీస్ అనమాట. ఎలివేషన్లో కొద్దిగా ఇవి యూనిక్గా ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసరికి ఇటుకరాయిలో వచ్చేసి దీని మీద మరలా ద్రాక్ష గుత్తులు ఫామ్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇలాగా దేనికి దానికి యూనిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగో ఇది వచ్చేసరికి ఐవేరీ షేడ్, ఇది వచ్చేసరికి వైట్ బేస్ మీద గ్రీన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బాగుంటుంది వేస్తే, ఇది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకో బాక్స్ సిరీస్ వచ్చేసి ఇటుకరాయి కలర్లోనే ఇవి అన్ని మల్టీ కలర్లు ఉండటం వల్ల
ఇది చూడటానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఇది మ్యాట్ సిరీస్ అనమాట. మ్యాట్ చెక్క కలర్ని ఏదన్నా లైక్ చేస్తుంటే వుడ్ చేయని దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇలాగా దేనికి దానికి ఇండివిజువల్ సిరీస్గా ఎప్పటికప్పుడు అలాగే న్యూగా ప్రింట్లు వచ్చేస్తూనే ఉంటుంది, న్యూగా లుక్ వస్తూనే ఉంటుంది. సపోజ్ ఈ రోజు దొరికిన షేడ్ మళ్ళీ నెక్స్ట్ రోజు దొరకదు అనమాట. అలాగ ఉంటుంది అనమాట. టైలు ఈ లారీలో ఈ డిజైన్ వచ్చిందనుకో నెక్స్ట్ లారీలో వేరేది మారుతూ ఉంటూ అలాగే ఎప్పటికప్పుడు కొత్తదనంగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇది చూసేస్తే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతూ పోతూ అక్కడక్కడ అప్ అండ్ డౌన్లు వచ్చేస్తూ అలల్లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆకులు అంటే ఈతాకులు పైన పడ్డట్టు ఎలాగైతే ఉంటుందో ఎలివేషన్ అలాగా ప్లస్ ఇలాగే చెక్స్ వస్తూ ప్లెయిన్ సిరీస్గా వచ్చు ఇలాగా వస్తూ ఉంటుంది. ఎలివేషన్లో ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళకి వేసేస్తే తక్కువ ఖర్చులో ఎక్కువ లుక్ రావాలంటే ఇలాంటి వాటిని ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మనం ఇప్పటిదాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినంత సిరమిక్ బాడీలోని వాల్ టైల్స్ ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క విధంగా వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ పోతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజ గది టైల్స్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్. ఇప్పుడు మనం చూస్తున్నాము సిరమిక్ బాడీలోనే అనదర్ కాన్సెప్ట్ అయిన వాల్ టైల్స్ 100% వాటర్ ప్రూఫ్ తోటి పూజ గది టైల్స్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఓల్డ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రతిదీ దేవుడు బొమ్మలు పెట్టడం ఇలాగ ఉండేది. ఎందుకంటే జనరల్గా మనము ఆల్రెడీ దేవుడి ఫోటోలు బయట పెడతాం కాబట్టి ఈ టైల్లో బొమ్మలను అంతగా ప్రిఫర్ చేయకుండా ఇదిగో ఇలా ప్లెయిన్ వచ్చేసి ఓం సిరీస్ వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చేసి ఇలాగ ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనమాట. ప్లెయిన్ ఏమో పీస్ఫుల్ కోసం దేవుడు గది కాబట్టి వైట్ ఉండాలి కాబట్టి, తర్వాత ఓము శుభానికి సూచిక, ఇలాగే స్వస్తికులు, ఇలాగే గోల్డ్ బార్డర్ పెట్టేసి నీట్గా వేస్తున్నారు. అందుకనే చెప్పి ఇవి ఎక్కువ మోడల్స్ రన్నింగ్లో లేవు. మన దగ్గర ఉన్నటువంటి 2x4 వాల్ టైల్స్ని తీసుకెళ్ళేసి ప్లెయిన్ సిరీస్ అన్నీ కలిపి ఇలా వేసుకుంటూ పోతున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇది ఎక్కువగా ఫాస్ట్ మూమెంట్ అనమాట. ఈ స్వస్తిక్ ఓములతో ఉండి ఓన్లీ ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ పెట్టడం వల్ల ఈ వైట్ టైల్స్కి పూజ రూమ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది ఎక్కువగా ఫాస్ట్ మూమెంట్. బొమ్మలు అనేది చాలా రేర్గా వాడుతున్నారు కానీ మ్యాక్సిమం ప్లెయిన్ కలర్ని సెట్ చేస్తూ పోతున్నారు అనమాట. అన్న వర్టిఫైడ్ బాడీ టైల్స్ గురించి చెప్పండి. వర్టిఫైడ్ బాడీ టైల్స్ అంటే మ్యాక్సిమం సిరమిక్ బాడీ క్లోజ్ అయిపోయి వర్టిఫైడ్ బాడీని ఇప్పుడు మొత్తం ప్లేసెస్లో వాడుతున్నారు అనమాట. యాక్చువల్గా వర్టిఫైడ్ బాడీలో మ్యాక్సిమం మన ఏరియాకి సూటబుల్ 2x4 సూటబుల్గా ఉంటాయి అనమాట. వర్టిఫైడ్ బాడీ వచ్చేసి ఈ 2x4ని ఫ్లోరింగ్కి వాడుకోవచ్చు, ఎలివేషన్కి వాడుకోవచ్చు, బాత్రూమ్కి వాడుకోవచ్చు, మొత్తం ఏ ప్లేస్ అయినా సరే కారిడార్లో వాడుకోవచ్చు. అలాగే ఏ ప్లేస్లో అయినా సరే ఈ వర్టిఫైడ్ బాడీని వాడుకోవచ్చు. వర్టిఫైడ్ బాడీలో 2x4లో జనరల్గా మన దగ్గర 2x4లో హై గ్లాసీ డబల్ చార్జ్డ్ ఫుల్ బాడీ టైల్స్ ఈ 4 రకాలు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము మన దగ్గర ఉన్నట్లు స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ గ్లాసీ. ఇప్పుడు ఈ నార్మల్ గ్లాసీలో దీన్ని మల్టీ సత్వారి అంటారనమాట. ఎందుకంటారంటే అన్ని కలర్లు కలిపి ఒకే పీస్ మీద ఉంటుంది. వైట్ బేసు అట్ ది సేమ్ టైం అన్ని కలర్లు ఉండటం వల్ల కింద వేసినప్పుడు లేయింగ్ చేసినప్పుడు ఫ్లోరింగ్లో చాలా లుక్ వస్తుంది. అలాగే దీన్ని తీసుకెళ్ళేసి పూజ గదికి వేసామనుకోండి ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఎలివేషన్లో మన గోల్డ్ బార్డర్ పెట్టేసి కనుక దీన్ని వేసేస్తే ఎలివేషన్కి ఎక్సలెంట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లుక్ హెవీగా వస్తుంది. జాయింట్లు చాలా తక్కువ వస్తాయి అనమాట. చాలా తక్కువ వస్తుంది. మనం అలా సిరామిక్ బాడీ కనుక ఎలివేషన్ వేసినప్పుడు ఏంటంటే చిన్న జాయింట్లు వచ్చేసి కొద్దిగా చూడటానికి కొద్దిగా లుక్ తగ్గుతుంది అనమాట. అదే ఈ టైల్స్ వేసినప్పుడు ఏంటంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అందుట్లో ఈ వైట్ బాగా ఉండటం వల్ల లైటింగ్ బాగా వస్తుంది, మెయింటెనెన్స్ ఈజీ. ఎప్పుడైనా ఈ వైట్ ఎప్పుడైతే ఉందో చిన్న మరక పడ్డా సరే ఇమీడియట్గా క్లీన్ చేసుకోవడానికి మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి దీంట్లోనే కొద్దిగా డార్క్ సిరీస్ పల్లెటూరు వాతావరణానికి అనమాట. ఎందుకంటే పల్లెటూరులో వర్క్కి వెళ్తూ మ్యాక్సిమం వాళ్ళు మెయింటెనెన్స్ కొద్దిగా టైం పడుతుంది అనమాట. 4 రోజులకు 5 రోజులకు అలాగా క్లీన్ చేసినా సరే ఈ కొద్దిగా డార్క్ షేడ్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ పల్లెటూరులో నడిచిపోయింది. ప్లస్ ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. చూసాం కదా గ్రేలో డార్క్ లాగా వచ్చేస్తుంది. ప్లస్ జాయ్ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖర్చు మ్యాక్సిమం కొద్దిగా తక్కువలో వెళ్దాము అనుకునే వాళ్ళకి ఈ సిరీస్ ప్లస్ మెయింటెనెన్స్ తక్కువగా అదే 4-5 రోజులకి వారానికి ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళకి ఈ సిరీస్ బాగుంటుంది అనమాట.
తర్వాత వచ్చేసి ఇదిగో వైట్లో, ఇంతకుముందు అది సత్వార్ అయితే ఇది గ్రీన్ సిరీస్ అనమాట. ఈ గ్రీన్ సిరీస్ ఏంది, ఇండివిజువల్ సిరీస్లు అనమాట. ఈ ఇండివిజువల్గా చిన్న చిన్న గీతగా ఫామ్ అయిపోయి వైట్నెస్ తగ్గకుండా చాలా అద్భుతంగా వస్తుంది. ఇది మొత్తం యూనిఫామ్ వేసేసాం అనుకో, చాలా మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ కూడా దీని ముందు చిన్న పోయింది అనమాట. ఇంకోటి వచ్చేసి డీసీ మోడల్ అనమాట. డబల్ ఛార్జీల్లో జనరల్గా ఇంత డార్క్ రాదు, కానీ గ్లాసీలో కాబట్టి ఇలా డార్క్ వస్తుంది, కానీ ఇది అస్సలు జాయింట్ అనేది తెలియదు. ఇప్పుడు ఎక్కడో ఒక తీసి పెడితే జాయింట్ అర్థం కాదనమాట. ఇలా కంటిన్యూగా ఫామ్ అయిపోద్ది. ప్లస్ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక 10 రోజులకి 15 రోజులకి ఒకసారి క్లీన్ చేసుకున్నా ఏం కాదనమాట. తర్వాత ఇది చాలా యూనిఫామ్గా రిచ్గా ఉంటుంది అనమాట. పిల్లలు ఏదైనా డస్ట్ ఫామ్ అయినా సరే కనపడకుండా ఎప్పుడు బ్లూ షేడ్లో ఉంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ఎండ్లెస్ సిరీస్ అనమాట. ఎండ్లెస్ సిరీస్ అంటే డిజైన్ ఎండ్ కాదు, మన స్పేస్ ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఇదిగోండి, ఇక్కడ కంటిన్యూగా ఫామ్ అవుతూ గోల్డ్ స్ట్రిప్స్ వచ్చేసి నీట్గా ఎండ్ కాదు కాబట్టి వైట్లో ఎండ్లెస్ సిరీస్ ఎక్స్ట్రార్డినరీగా ఫాస్ట్ మూమెంట్ అనమాట. దీన్ని ఎలివేషన్కి వేసినా బాగా వస్తుంది. ఎలివేషన్కి వేసినప్పుడు ఇలాంటి దాన్ని ఏంటంటే ఎండ్లెస్ కాబట్టి కంటిన్యూ జాయ్ కావాలి కాబట్టి ఇంకెలాంటి బార్డర్లో పెట్టకుండా కంటిన్యూగా సింగిల్ పీస్ వేసుకోవచ్చు. దీన్ని అలాగే ఎండ్లెస్ కాబట్టి చాలా బాగా వస్తుంది, వైట్నెస్ ఉంటుంది, ఇట్లాగే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం బుక్ మ్యాచ్ సిరీస్ అనమాట. ఇవి ఇటాలియన్ మార్బుల్ లాగా ఉంటుంది అనమాట. ఇటాలియన్ మార్బుల్లో మ్యాక్సిమం 500-600 పెడితే కానీ ఇలాంటి డిజైన్, అలాంటిది దీంట్లో మ్యాక్సిమం తక్కువ ఖర్చులోనే ఈ లుక్ వస్తుంది అనమాట. ఇది కంటిన్యూషన్గా బుక్ మ్యాచ్ అంటే ఏంటంటే 2 డిజైన్లు కలిపితే, 2 పీసులు కలిపితే ఒక డిజైన్ ఫామ్ అవుతుంది, దాన్నే బుక్ మ్యాచ్ అంటారు అనమాట. ఇట్లాగే కంటిన్యూగా ఈ డైమండ్ ఇలా కలుస్తూ పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇటు మరలా డైమండ్ కలుస్తూ పోతుంది, అటువైపు డైమండ్ కలుస్తూ పోతుంది, పైన కలుస్తూ పోతాం. అలా కంటిన్యూషన్గా మ్యాక్సిమం ఏంటంటే ఇది 4 పీసులు పెడితే కొన్నిసార్లు డైమండ్ డిజైన్ వస్తుంది, కానీ ఈ కంపెనీలో ఏంటంటే 2 పీసుల్లోనే డైమండ్ డిజైన్ వస్తుంది వల్ల వేస్టేజ్ తక్కువగా పోతుంది, నీట్గా ఉంటుంది. మామూలుగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో గోల్డ్ ఎండ్లెస్ సిరీస్ అనమాట. ఈ గోల్డ్ ఎండ్లెస్ సిరీస్కి మంచి క్రేజ్ ఉందన్నమాట. మంచి క్రేజ్ అంటే గోల్డ్ సిరీస్ కనపడితే మ్యాక్సిమం అలాగా లేయింగ్ చేసేసుకుంటారు అనమాట, మ్యాక్సిమం పర్చేజ్ చేసుకొని. అలాగా ఇదిగో ఈ ఎండ్లెస్ సిరీస్ అంటే ఇదిగో ఇక్కడ ఈ ఎండ్ కాకుండా డిజైన్ కంటిన్యూషన్ అయిపోతూ ఈ డిజైన్ అంతా వచ్చేస్తుంది. వైట్ మీద బ్లూ కాంబినేషన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ రావడం వల్ల దీన్ని చూడటానికి చాలా చాలా బాగుంటుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట. మన ఇంటికి లేయింగ్ చేస్తే ఇలాగా తక్కువ ఖర్చుతోటి వెళ్ళిపోతుంది, నీట్గానే ఉంటుంది అనమాట. ఇదిగో ఇవన్నీ కూడా 2x4 గ్లాసీ సిరీస్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ పాండా అంటారు అనమాట. అంటే ఎలుగుబంటి టైప్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి లేయరు ఆ ఎలుగుబంటి మీద ఉన్న మచ్చలాగా ఉంటుందని చెప్పి ఈ పాండా సిరీస్ అని చెప్తుంటారు జనరల్గా కంపెనీ వాళ్ళు. ఈ వైట్ మీద ఈ కొద్దిగా డార్క్ షేడ్ ఇచ్చేసి ఇది చూడటానికి చాలా చాలా లుక్ వస్తుంది. ఇది యూనిక్ సిరీస్ అనమాట. దేనికి అదే ఒకే పీసు ఒకేలాగా ఉంటుంది అనమాట. దగ్గర నుంచి చూస్తేమో ఒకలా, అంటే దీంట్లో డిఫరెంట్ తెలుస్తుంది, దూరం నుంచి చూస్తే మనకి ఒకే పీస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక బాక్స్లోనే 2 వేరు డిజైన్లుగా వచ్చేస్తాయి అనమాట. వీటిలన్నింటి మటుకి యారో మార్క్ చూసుకొని ఫిక్స్ చేసుకుంటే నీట్గా తెలుస్తుంది. ఇలాగా వైట్ సిరీస్లో ఈ బ్లాక్ రావటం వల్ల చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ సిరీస్లోనే ఆల్మోస్ట్ ఐవరీ జాయ్ వచ్చేసి ఇది ఇంకొక ఫామ్ లాగా ఉంటుంది అనమాట. ఇటాలియన్ మార్బుల్లోనే ఇంకొక డిజైన్ లాగా ఉంటుంది. ఈ వైట్ అంతా అద్భుతంగా చూడటానికి చాలా నీట్గా లైట్ గ్రే సిరీస్ వచ్చేసి వైట్ వచ్చేసి లైటింగు మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని పూజ గదిలోనూ వాడతారు, ఎలివేషన్ పర్పస్ వాడతారు, ఫ్లోరింగ్ పర్పస్ వాడతారు. మరలా మన ఆఫీస్ రూమ్ ఏదైనా తయారు చేస్తుంటే మన బ్యాక్ సైడ్ మనం కూర్చోడానికి బ్యాక్ సైడ్ ఇలా వేసేసినాక లైటింగ్ రిఫ్లెక్ట్ వచ్చేసి నీట్గానే వచ్చేస్తుంది అనమాట. అందుకని వైట్ సిరీస్ చాలా బాగుంటుంది. ఎలివేషన్కి వేసేటప్పుడు గోల్డ్ బార్డర్లు పెట్టడం కానీ లేదా బ్లాక్ పీస్ తీసుకొని కటింగ్ 4 ఇంచులు కటింగ్ పెట్టుకోవడం కానీ 2 ఇంచులు కటింగ్ పెట్టుకొని ఈ జాయింట్లో వేసేస్తే చాలా నీట్గా చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్. ఇప్పుడు మనం చూస్తున్నాము హై గ్లోసీ కాన్సెప్ట్ అనమాట.
వర్టిఫైడ్ బాడీలోని హై గ్లాస్. ఇప్పుడు దాకా చూస్తే నార్మల్ గ్లాస్ అనమాట, హై గ్లాసీ. ఎగ్జారోలో హై గ్లాసీ సిరీస్ అనమాట. ఇది ఓషన్ లాగా ఫామ్ అవుతూ వైట్ మీద లైట్ మబ్బుల్లాగా ఫామ్ అవుతూ ఇది చూడటానికి చాలా బాగుంటుంది. మన లోడ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ సేల్ ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారనమాట. ఇది చూడటానికి మరీ వైట్ కాదు, అట్లని చెప్పేసి గ్రే కలర్ కాదు, ఇది వేరే డిఫరెంట్గా 2-3 కలర్లు కలిపి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇది చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట మన మార్కెట్లో. దీని తర్వాత వచ్చేసి గ్రీన్ సిరీస్. ఎవరైనా కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువగా కావాలి, కొద్దిగా డార్క్ సిరీస్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. ఇది కూడా చూడటానికి హై గ్లోసీ కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని లుక్కే వేరేలాగా ఉంటుంది అనమాట. ఇందులోనే ఈ హై గ్లోసీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకే పీసులో అన్ని కలర్లు ఫామ్ అవుతూనే ఉంటుంది, అన్నీ నీట్గానే వచ్చేస్తూ ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా లేయింగ్ చేసిన తర్వాత గ్రీనరీ లాగా మన హౌస్ చాలా బాగా ఫ్లోరింగ్ చాలా బాగా ఫామ్ అయిపోద్ది అనమాట. వీటి మొత్తాన్ని ఏ ప్లేస్లో అయినా వాడుకోవచ్చు. వాల్కైనా వాడచ్చు, ఫ్లోరింగ్కైనా వాడచ్చు, పూజ గదికైనా వాడచ్చు, కిచెన్ రూమ్లో అయినా వాడచ్చు. ఇలాగా ప్రతి దిక్కున వాడుకుంటూ పోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి మార్బుల్ సిరీస్ అనమాట. ఈ మార్బుల్ సిరీస్కి చాలా ఫాస్ట్గా వాడిపోద్ది అనమాట. ఇందులోనే చూస్తే అంటే ఈ జాయిలన్నీ వెరైటీగా ఉండిపోతాయి అనమాట. చూస్తున్నాం కదా మనం, ఇదిగో ప్రతి దాంట్లోనూ గోల్డ్ ఫామ్ అవుతుంది, గ్రే ఫామ్ అవుతుంది, ఐవేరీ ఫామ్ అవుతుంది, వైట్ ఫామ్ అవుతుంది. ఇలాగ అన్నిటితోటి మార్బుల్ జాయ్ లాగా వచ్చేసి గోల్డ్ సిరీస్లో ఎప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏదైనా మరకబడింది అనుకో మెయింటైన్ చేయడం చాలా ఈజీ అనమాట వీటిల్లో. ఇది అందుకని చెప్పేసి ఎగ్జారోలో ఇది చాలా హెవీగా లుక్ వస్తుంది అనమాట. ఇది కనుక లేయింగ్ చేస్తే ఇది వచ్చేసి గోల్డ్ సిరీస్ అనమాట. గ్రీన్లో గోల్డ్ ఇంక మనకు తెలిసిందే కదా, తెలుగు రాష్ట్రాల్లో కదా ఎక్కడైనా సరే గోల్డ్ సిరీస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూసేస్తే యూనిక్ ప్రొడక్ట్స్ అనమాట. ఒక పీస్లో ఉన్నట్టు ఇంకో పీస్లో ఉండదు. దూరం నుంచేమో ఈ ప్రోడక్ట్ మొత్తం ఒకేలాగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చేసరికి దీని వేరియేషన్ అంటారు. 2 పీసులు వేరుగా ఉంటుంది అనమాట. జిగ్జాగ్ సిరీస్లు అంటారు అన్నమాట వీటిని కంపెనీలలో. ఇవన్నీ కూడా చాలా బాగా, అంటే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా చాలా బాగుంటుంది. ఇవి లేయింగ్ చేసామనుకోండి చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం అనదర్ కాన్సెప్ట్ అయినటువంటి ఎండ్లెస్ కాన్సెప్ట్ అయినా మార్బుల్ జాయ్ అనమాట. ఈ జాయ్ ఏంటంటే ఎండ్ కాదనమాట, కంటిన్యూషన్గా డిజైన్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా బాగా వచ్చేస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. ఇట్లా వచ్చింది ఏంటంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలాగే వేసాను, ఇప్పుడు లేయింగ్ చేసిన యాక్చువల్గా హెవీగా కత్తాను అనుకో అవి ఆటోమేటిక్గా డల్ అవుతాయి అనమాట. కానీ ఈ సిరీస్ అలా కాదు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా నీట్గా ఉంటుంది. ఇలాంటి టైల్స్ తీసుకోవడానికి బాగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట మన టౌన్ ఏరియాల్లో. ఇవి చాలా 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 అన్ని డిజైన్ కలుస్తూ ఓషన్ లాగా ఫామ్ అవుతూ ఎండ్లెస్ లాగా అవుతూ నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ కాన్సెప్ట్ అనమాట. గ్రీన్లోనే అనదర్ సిరీస్. ఇది సముద్రంలో అలలు ఎలాగ వస్తాయో అలాగ ఫామ్ అవుతూ ఉంటుంది. జిగ్జాగ్గా హెవీగా డిజైన్ వస్తూ పోతుంది. యాక్చువల్గా వేరే లెవెల్లో ఉండాలి, ఇంకొక రకంగా ఉండాలి, బాగా డార్క్ సిరీస్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని బాగా లైక్ చేస్తుంటారు అనమాట. ఇది చాలా అద్భుతంగా వస్తుంది లేయింగ్ చేసిన తర్వాత. ఇంకొచ్చేసి బ్లూ కాన్సెప్ట్. ఇది ఎలివేషన్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కిచెన్ వాల్కి కానీ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్కి కానీ కిచెన్ గ్రానైట్గా వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. అదే ఇది అనుకోండి సింపుల్గా అయిపోతుంది. చూడండి డార్క్ సిరీస్. రెండవది మెయింటెనెన్స్ ఈజీ. ఎంత పెద్ద డస్ట్ పడినా సరే ఓవర్కి అలా సింపుల్గా అనుకుంటే ఒక్కసారి రిమూవ్ అయిపోతాం, ఒకేసారి రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది చాలా యూనిక్గా ఉంటుంది, ఖర్చు తక్కువ, డార్క్ సిరీస్. ఇది కనుక ఎలివేషన్ వేసేసారనుకో ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రే సిరీస్. ఈ గ్రే సిరీస్ వచ్చేసరికి మనకి రూరల్ ఏరియాలో చాలా బాగా లైక్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా పొలాల మీద వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఏదో 10 రోజులకు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి టైల్ వేసేస్తే ఒక్కసారి వేసేస్తే 15 రోజుల దాకా దీన్ని క్లీన్ చేయకపోయినా సరే ఇది అలాగే ఉంటుంది. ఒక్కసారి లాస్ట్ అలా క్లీన్ చేసామనుకో చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. గ్రేని ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే వాడుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం వుడ్ సిరీస్ అనమాట. ఈ వుడ్ సిరీస్కి
జాయింట్ కూడా తెలియదు అనమాట, ఎక్కడ జాయింట్ ఉంది అనేది. మొత్తం ఒకటే పీస్ తీసుకొచ్చేసి వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ ఈజీ. మామూలుగా ఎక్కడైనా మామూలుగా అన్నిటి దగ్గర ఏంటంటే గ్లాసీలో ఉజ్జాయి రాదనమాట, కానీ మన ఎగ్జారాలో ఉజ్జాయి వస్తుంది, చాలా నీట్గా వస్తుంది, అసలు జాయింట్ ఫ్రీ, ప్లస్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, లుక్ హెవీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్లో గ్రే సిరీస్లో అనమాట. ఈ గ్రే సిరీస్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది, వాడుతూ పోతుంటే చాలా షైనింగ్ వస్తుంది, లుక్ బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అంత చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ టైల్ వేసేస్తే. ఇంక నెక్స్ట్ వచ్చేసి వుడ్ సిరీస్ అనమాట. నెక్స్ట్ వుడ్ సిరీస్ చూసారుగా, ఒకే పీస్లోనే మొత్తం 4 కలర్లు యాడ్ అవుతూ కంటిన్యూషన్గా జాయ్ ఫామ్ అవుతూ ఎంత నీట్గా అంటే అసలు ఇక్కడ చూస్తుంటే ఇవి 2 పీసులు కానీ ఒక పీస్ లాగే ఉంటుందన్నమాట. జాయింట్ అనేది తెలియదు, జాయింట్ ఫ్రీగా హెవీగా లుక్ వస్తుంది అనమాట దీన్ని వేసేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డబల్ ఛార్జర్ సిరీస్ అనమాట, లేదా గ్రానైట్ సిరీస్ కూడా అంటారనమాట. ఈ గ్రానైట్ లాగా చూడండి, మనకి గ్రీన్ గ్రానైట్ అయితే వాడినప్పుడు ఎలా ఉంటుందో అలాగొచ్చింది ఈ లుక్, చూసారో లేదో. ఇదిగో చూడు, ఈ గ్రానైట్లో ఉండేటువంటి అన్ని కలర్లు ఇందులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. గ్రీన్గా గ్రానైట్ వాడాలనుకునే వాళ్ళు, యాక్చువల్గా గ్రానైట్ ఫీల్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఇది వచ్చేసి ఎండ్లెస్ సిరీస్, లైట్ కలర్ అనమాట. యాక్చువల్గా ఇదిగో ప్రతి పీస్లోనూ ఈ పీస్లో ఎండైన డిజైన్ నెక్స్ట్ పీస్లో కంటిన్యూ అవుతూ పోతుంది అనమాట. మన స్పేస్ ఎంత దూరం అయినా సరే ఈ జాయ్ ఇలాగే కంటిన్యూగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది వేస్తే. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ మల్టీ కలర్ అనమాట. మల్టీ కలర్ అంటే అన్ని కలర్లు కలిపి ఒకే పీస్లో అనమాట. ఇటాలియన్ మార్బుల్ జాయ్ లాగా వస్తూ కంటిన్యూగా ఫామ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సిరీస్. ఈ గోల్డ్ సిరీస్ అంటే ఇంక చెప్పేదేం లేదు, ఇలాంటి దానికోసం అసలు అంత బాగా లేయింగ్ చేస్తుంటారు అనమాట. ఇది గోల్డ్ సిరీస్కి వచ్చేసరికి అద్భుతంగా వచ్చేస్తుంది, హ్యాపీగా చాలా బాగా ఇలాగా లేయింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కాన్సెప్ట్. ఈ బ్లూ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పల్లెటూరు వాతావరణం, సముద్రం ఒడ్డు వాళ్ళు ఎక్కువగా దీన్ని బాగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. దీంట్లోనే బ్లూ వచ్చేసింది, గోల్డ్ డిజైన్ వచ్చేసింది కంటిన్యూగా, ఇందులో కూడా జాయ్ కనబడదు అనమాట, అంత నీట్గా ఉంటుందన్నమాట ఈ సిరీస్. మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హై గ్లాస్ సిరీస్ అనమాట. హై గ్లాసీలో వుడ్ జాయ్ సిరీస్ అనమాట. ఈ వుడ్ జాయ్ సిరీస్కి జాయింటే తెలియదు, మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. హై గ్లాసీ కావడం వల్ల ఎంత పెద్ద మరకపడ్డా ఓరకలాగా మరకలు అసలు తీసుకోదు. ఒకవేళ ఏదన్నా మరకపడిందంటే ఓరకట్ట క్లీన్ ఒక్కసారి కనుక ఇలా అనుకుంటే క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ వుడ్ జాయ్లో జాయింట్ అసలు తెలియదు అనమాట, నీట్గా వచ్చేస్తుంది. రెండోది ఎండ్లెస్ సిరీస్. ఇదిగో వైట్లో మల్టీపర్పస్ వచ్చేసింది, ఎండ్లెస్ సిరీస్ వచ్చేసింది. అంటే మనకున్న ప్లేస్ ఎండ్ అవ్వాలే కానీ ఈ డిజైన్ ఎండ్ కాదని అనమాట ఎండ్లెస్ సిరీస్. ఈ లైట్ వైట్ కలర్ రావటం, దీని మీద గోల్డ్ కలరు, గ్రే కలరు, లైట్గా గ్రీన్ ఫామ్ అవటం వల్ల ఇది చూడటానికి చాలా బాగొచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ మూమెంట్ టైల్ కూడా అనమాట మన దగ్గర. ఇంకోటి వచ్చేసి గోల్డ్ కాన్సెప్ట్. ఈ గోల్డ్ కాన్సెప్ట్ టైల్ మీద, వైట్ టైల్ మీద గోల్డ్ రావటం వల్ల ఎప్పుడు చూడటానికి చాలా చాలా బాగా వచ్చేసి, ఎప్పుడు వైట్ మీద ఈ గోల్డ్ వచ్చేసరికి నీట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. రెండోది వచ్చేసి ఐవరీ బేస్ మీద లైట్ గ్రే కలర్. యాక్చువల్గా వైట్ మీద గ్రే కలర్ రావడం చూస్తుంటాం కానీ రేర్ అనమాట. ఐవేరీ కలర్లో గ్రే కలర్, ఐవేరీ బ్యాక్గ్రౌండ్ మీద గ్రే కలర్ రావడం అంట. ఇది యూనిక్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా చాలా బాగా ఫాస్ట్ మూమెంట్ అయిపోతుంది అనమాట. ఇది ఇంకొచ్చేసి వైట్ సిరీస్ అనమాట. ఈ వైట్ అనేది దీన్ని పూజ గదిలో వాడుకోవచ్చు, కిచెన్ రూమ్లో వాల్గా వాడుకోవచ్చు. రెండోది ఆఫీస్ పర్పస్కి మన బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎలివేషన్లో పర్పస్ వాడచ్చు అనమాట. ఇది అంతా కూడా ఈ వైట్లో ఈ గ్రీన్ జాయ్ రావడం వల్ల ఫ్లోరింగ్కి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం చాలా అద్భుతంగా లేయింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము జాన్సన్ కంపెనీలోని డబల్ ఛార్జర్ సిరీస్ అనమాట. ఈ మొత్తం వెట్రిఫైడ్ బాడీ టైల్స్ అనమాట. కింద ఇవి ఫ్లోరింగ్కి లేయింగ్ చేయొచ్చు, పూజ గదికి వేసుకోవచ్చు, కిచెన్ రూమ్కి వేసుకోవచ్చు, అలాగే ఇంకొకటి వచ్చేసి ఎలివేషన్లో వేసుకోవచ్చు. ఇవి ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట. హార్డ్గా వాడే ఏ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఇట్లా. అందువల్ల ఇవి చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా హై గ్లాసీతో పోలిస్తే డబల్ ఛార్జర్ ఎప్పుడు కూడా కొద్దిగా క్వాలిటీగా ఉంటుంది. రెండోది ఇవి
ఎక్కువగా 2 బిస్కెట్ల మీదే తీస్తారంట, వైట్ బిస్కెట్ అండ్ సేమ్ టైం ఐవేరీ బిస్కెట్. అందువల్ల ఎక్కువ మోడల్స్, ఎన్ని మోడల్స్ ఉన్నా సరే వైట్ అండ్ ఐవేరీ బేస్లో మాత్రమే దొరుకుతాయి అనమాట. ఆ హై గ్లాసీ లాగా ఎలా పడితే అలా ప్రింట్ ఇవ్వడానికి అసలు కుదరదు అనమాట. ఇవేంటంటే మనము నడుస్తూ ఉన్నా సరే, అరిగిపోయినా సరే కింద కూడా అదే లేయర్ ఉంటుంది అనమాట. అలాగ తయారు చేస్తారు ఈ డబల్ చార్జర్ సిరీస్ని. ఇప్పుడు మనము జాన్సన్లో దీన్ని ఆల్బీజా వైట్ అంటారు అనమాట. ఈ ఆల్బీజా వైట్ ఏంటంటే ఇది చాలా ఓల్డ్ డిజైన్, ఓల్డ్ ప్యాటర్న్ అయినప్పటికీ ఇప్పటికీ దీని క్రేజ్ అలాగ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్లో ఎప్పుడూ దీన్ని బాగా లేయింగ్ చేసుకుంటూ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి యాంగ్లో సిరీస్ అనమాట. యాంగ్లో సిరీస్ అంటే కొద్దిగా అలల్లాగా కొంచెం పెద్ద డిజైన్, అట్ ద సేమ్ టైం గోల్డ్ అంటే ఐవేరీ సిరీస్ అనమాట. ఇలాగా ఇది కొద్దిగా అంటే ఇందులో లైట్ జాయ్ ఉంటుంది కనపడదు, కానీ ఇందులో కొద్దిగా పెద్ద జాయ్ అనమాట. ఇది ఎలాగో జాయ్ కనపడలేదు కదా, డిజైన్ కనపడలేదు కదా అని గోల్డ్లో కొద్దిగా జాయిన్ పెంచారనమాట. ఇది ఇంకొక లైక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్బీజాలో బీజ్ అనమాట. బీజ్ అంటే వైట్ వచ్చేసరికి వైట్ కలర్, బీజ్ వచ్చేసరికి కొద్దిగా ఐవేరీ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇలాగా ఇది వేసిస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది లేయింగ్ చేసినా సరే. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో మింట్ అంటే లైట్గా ఐవేరీ షేడ్, గ్రే షేడ్లో వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు, ఇది చిన్న అలలాగా వచ్చేసి ఆ చెరులో ఉన్న అలలాగా ఫామ్ అవుతూ పోతూ గ్రే షేడ్ తోటి ఇది చాలా నీట్గా, ఇది అరిగిపోయినా సరే మెయింటెనెన్స్ చేయడానికైనా చాలా నీట్గా వస్తుంది. ఇంకా బ్రాండెడ్ కాబట్టి ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ అది 10 mm థిక్నెస్ 100% ఉంటుంది. 4 to 5 mm అనేది అండర్ కోటింగ్ అనమాట. అంటే బీసీలో ఆ కోటెడ్ ఉంటుంది కదా, 4 to 5 mm ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. రెండోది లో వాటర్ అబ్జర్ప్షన్ అనమాట. విట్రిఫైడ్ బాడీ అవటం వల్ల లో అబ్జర్ప్షన్ ఉంటుంది అనమాట. వాటర్ లో అబ్జర్ప్షన్ ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ అయిన వల్ల లైట్గా బెండ్ ఎక్కడన్నా ఒకటి అలా తగలచ్చు, కానీ మ్యాక్సిమం చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి గ్రే అంటే వైట్ కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఐవేరీతో పోలిస్తే ఐవేరీ కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది గ్రే కలర్తో పోలిస్తే. ఈ గ్రే కలర్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇది కూడా చాలా నీట్గా, అంటే ఎవరైనా కొద్దిగా మెయింటెనెన్స్ ఒక 10 రోజులు 15 రోజులు క్లీన్ చేసుకోకుండా అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ని ప్రిఫర్ చేస్తారనమాట. లైటింగ్కి బాగానే ఉంటుంది, ఎందుకంటే వైట్ మీద వచ్చిన గ్రేనే కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. గ్రానైట్ లుక్ ఇస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా గ్రానైట్ గ్రే కలర్ ఎలాగైతే ఉంటుందో అలాగ వచ్చేస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్కి వాడచ్చు, ఎలివేషన్కి వాడచ్చు, అలాగే బాత్రూంలో కూడా ఇవి వాడుకోవచ్చు అనమాట. ఈ వైట్ కాంబినేషన్ తోటి వేసేసి బాత్రూమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఆల్మేజీ సిరీస్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎండ్లెస్ సిరీస్ టైప్ అనమాట. ఇది డిజైన్ లైట్గా డిజైన్ ఫామ్ అవుతూ పోతూ క్రాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఆల్మేజీ స్లేట్ అనమాట. స్లేట్ అంటే కొద్దిగా పలక మాదిరిగా కొద్దిగా బ్లాకిష్లో ఉంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, గ్రానైట్ లుక్ వస్తుంది. ఇది అలాగే ఎండ్లెస్ టైప్లోనే కంటిన్యూషన్గా జాయ్ ఫామ్ అవుతూ పోతుంది. ఈ పీస్లో వచ్చిన ఎండ్ పీసులో నెక్స్ట్ పీస్లో మొదలుగా వచ్చేసి ఇలా అలాగా ఫామ్ అవుతూ పోతుంది, క్రాసింగ్ అవుతూ పోతుంది అనమాట. ఇది చాలా ఫాస్ట్ మూమెంట్గా వెళ్తుంది. ఇది వేసిన తర్వాత అచ్చం గ్రానైట్ వేసుకుంటే ఏ ఫీల్ వస్తుందో ఆ ఫీల్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి పెర్లిన్ సిరీస్ అంటే పప్పర్మెంట్ సిరీస్లో అనమాట. ఇవి చూస్తే చిన్న డాట్స్ తోటి లైట్గా వైట్ మీద లైట్ జాయ్ వచ్చేసి ఇలా కంటిన్యూషన్గా జాయ్ ఫామ్ అవుతూ పోతూ చాలా చూడటానికి చాలా రిచ్ లుక్ వస్తూ పోతుంది అనమాట. ఇలాంటివి వేస్తే ఎప్పుడు కూడా ఈ వైట్స్ ఇలా ఉన్న టైల్స్ వేస్తే ఇప్పుడు ఎలాగుందో తర్వాత లేయింగ్ చేసిన తర్వాత కూడా ఒక 10-20 సంవత్సరాల తర్వాత కూడా చూడటానికి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే బాగా మెరుస్తుందో ఆ మెరిసే టైల్ ఎప్పుడైనా సరే కొద్దిగా డల్ అవడానికి స్కోప్ ఉంటుంది, కానీ ఇలాంటి టైల్ ఇప్పుడు ఎలాగైతే ఉందో ఇలాగే నెక్స్ట్ వేసిన అలాగే వస్తుంది. ఇంట్లోనే స్లేట్ అనమాట, లైట్ గ్రీన్ జాయ్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ ఫామ్ అవుతూ ఇందులోనూ మల్టీ కలర్స్ అన్ని కలర్లు ఫామ్ అవుతూ గ్రానైట్ లుక్ ఇస్తూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఆల్టిస్ సిరీస్. ఇదంటే ఆల్టిస్ సిరీస్ అంటే కొద్దిగా పెద్దగా డిజైన్ వచ్చేసి కొంచెం మున్నోటిలో కల్లా పెద్ద డిజైన్ వచ్చేసి నీట్గా ఉంటుంది. వైట్ మీద ఈ జాయ్ రావడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా జాన్సన్ కంపెనీలోని విట్రిఫైడ్ బాడీలో 10 mm మ్యాక్సిమం 10 mm థిక్నెస్ తోటి ఉన్నటువంటి డబల్ ఛార్జర్ అనమాట. డబల్ ఛార్జర్ అంటే అరిగిపోయినా సరే
కింద సగం వరకు అదే లేయర్ ఉంటుంది కాబట్టి దీనికి స్పాన్ ఆఫ్ లైఫ్ ఎక్కువ. గ్లాసీ హై గ్లాసీ తోటి పోల్చితే ఇది స్పాన్ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బ్రాండెడ్ కావటం వల్ల 100% యాక్యురసీగా లో వాటర్ అబ్జర్ప్షన్ వచ్చేసి ఇది ఏ వేసినా సరే, ఈ డబల్ ఛార్జింగ్లో ఈ టైల్స్ ఏ వేసినా సరే మన ఇంటికి చాలా లుక్ వచ్చేస్తుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాకా మనం చూసాం కదా అన్ని గ్లాసీలో టైల్స్ అన్నీ చూసాం అనమాట. ఇప్పుడు విట్రిఫైడ్ బాడీలో మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది ఎక్కడెక్కడ వాడతారంటే మనకి హౌస్లో ఎంట్రన్స్లో వాళ్ళకి ఎలివేషన్కి కింద కారిడార్ టైప్ అనమాట. కింద కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ పైన కానీ వర్షపు నీళ్ళు పడుతూ మన ఇంట్లోకి రాబోయేటప్పుడు ఎక్కడైతే జారుతుంది అనుకుంటారో అక్కడ. ఇంకొకటి ఏంటంటే కిచెన్ రూమ్లో ఫ్లోరింగ్ కాను ఇది బాగా వాడుకుంటారు అనమాట, బాగా ఫేమస్గా ఇవి. అలాగే బాత్రూంలో కొద్దిగా సిరమిక్ బాడీ ఫ్లోర్ టైల్స్ వేసినప్పుడు ఇబ్బందికరం జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఈ విట్రిఫైడ్ బాడీని వాడుతూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ కొద్దిగా మ్యాటు డల్ ఫినిష్ ఉండటం వల్ల ఎప్పటికీ ఇది డల్ కాదనమాట. రెండోది సేఫ్టీ అంటే వర్షం పడింది అప్పుడు అలాంటప్పుడు కనుక గ్లాసీ టైల్స్ మీద కనుక నడిచామనుకో ఆటోమేటిక్గా స్కిడ్ అయి పడుతూ ఉంటారు అనమాట. అలా కాకుండా అలాంటి ప్లేస్లో ఎక్కడైతే వర్షపు నీళ్ళు కానీ ఏదైనా తేమ కానీ జరుగుతుంది అనుకున్న ప్లేస్లో ఆ గ్లాసీ కాకుండా ఇలా మ్యాట్ వాడుతూ ఉంటారు అనమాట. ఇదిగో చూసేస్తే ఇది మ్యాట్లో ఇదొక సిరీస్ వస్తుంది, అలాగే ఇంకొకటే సిరీస్ ఇది వస్తుంది. ఈ రెండింటికి తేడా ఉంటుందన్నమాట. ఇది షుగర్ టైపు, ఇది నార్మల్ టైప్ అనమాట. షుగర్ టైప్ ఎప్పుడు కూడా కొద్దిగా జిగల్ అంటుంది, కానీ అయినా సరే ప్రతి దాంట్లోనే మెయింటెనెన్స్ అదే జారకుండా ఉండే గుణం ఉంటుంది. నాన్ స్కిడ్ అనమాట ఇవన్నీ. ఇదిగో ఇంకోటి వచ్చేసి ఐవేరీ బేస్ అనమాట, ఫుల్ బ్రౌన్ బేస్, అలాగే గ్రే బేస్, ఐవేరీ బేస్, బ్లూ బేస్ అనమాట. వీటన్నింటినీ నీట్గా కారిడార్లు, కిచెన్లో ఫ్లోరు, పార్కింగ్ ప్లేస్లో అంటే బైక్లు ఇలాగ ఎక్కే ఒక ప్లేస్ అయితే ఉంది. మనుషులు ఎక్కడైతే నడవగలరో ఆ ప్లేసుల్లో మొత్తాటిలో అవుట్డోర్లో వీటి మొత్తాన్ని ఏదైనా సరే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇవి చాలా నీట్గా వచ్చేస్తుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, నాన్ స్కిడ్ అనమాట. అందుకని ఇది చాలా బాగా వస్తుంది. ఇవి కూడా విట్రిఫైడ్ బాడీ టైల్స్ మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్నాము జాన్సన్ కంపెనీలోని ఫుల్ బాడీ టైల్స్ అనమాట. యాక్చువల్గా గ్లాసీ టైల్స్తో పాటు పోలిస్తే డబల్ ఛార్జ్డ్ హైగా ఉంటుంది. డబల్ ఛార్జ్డ్తో పోలిస్తే ఫుల్ బాడీ అనేది హై క్వాలిటీ అనమాట. యాక్చువల్గా టైల్స్లో ఏదైనా రారాజు అంటే ఫుల్ బాడీ టైల్స్ మాత్రమేనమాట. ఈ ఫుల్ బాడీ ఏంటంటే మొత్తం ఇప్పుడు డబల్ ఛార్జ్లో 4 mm or 5 mm థిక్నెస్ తోటి లేయర్ ఫామ్ అయితే ఈ ఫుల్ బాడీలో కింద నుంచి పైదాకా మొత్తం లేయర్ మొత్తం ఫుల్గా ఫామ్ అయిపోయింది అనమాట. అందువల్ల ఇది కూడా 2 బిస్కెట్ల మీద తయారు చేస్తారు కాబట్టి, వైట్ అండ్ ఐవేరీ బిస్కెట్ మాత్రం కాబట్టి వీటిలో కూడా ఎక్కువ కలర్స్ రావు. ఉన్న కలర్స్ అన్నీ ఎప్పటి నుంచైనా సరే ఎవర్ గ్రీన్గా 10 ఏళ్ళ నుంచి ఉన్నా 20 ఏళ్ళ నుంచి ఉన్నా ఎప్పటికున్నా కంటిన్యూషన్ డిజైన్ లేనమాట. ఇవి ఎప్పుడు న్యాచురల్గా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ డిజైన్ అలాగే ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి గ్రే సిరీస్ అంటే లైట్గా మెయింటెనెన్స్ కోసం కొద్దిగా లైట్గా కలర్ ఉంటుంది అనమాట. తర్వాత ఫుల్ వైట్, ఇది వచ్చేసరికి పూజ గదిలో వాడుకోవచ్చు, స్టెప్స్ రేజర్గా వాడుకోవచ్చు, అలాగే ఎలివేషన్ పర్పస్కి వాడుకోవచ్చు, ఫ్లోరింగ్కి వాడుకోవచ్చు. ఫ్లోరింగ్కి వేసినప్పుడు ఏంటంటే ఇంత వైట్ ఉండటం వల్ల కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ గ్రే షేడు వైట్ కన్నా గ్రే షేడు చాలా బాగుంటుంది. తర్వాత మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, ఎప్పుడు గ్రానైట్ లుక్ ఇస్తూ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సిరీస్. ఈ గోల్డ్ సిరీస్ వచ్చేసరికి లైట్గా క్రీమ్ కలర్ లాగా ఉండేసి బ్రౌనిష్గా ఉండేసి ఎప్పుడు ఇది ఇలాగే ఉండిపోతుంది అనమాట. ఇంకా ఫుల్ బాడీ అంటే ఇంకంతే, ఎంత చెప్పినా సరే వీటిలో వచ్చేది ప్లెయిన్ కలర్స్ మాత్రమే. ప్లెయిన్ అంటే గ్రే కలరు, వైట్ కలరు, అట్లాగే లైట్ గ్రానైట్ కలరు, అలాగే గ్రీన్ కలరు, గోల్డ్ కలరు ఇలాగే వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిలో ఎప్పుడు ఇలాగే ఉంటాయి. లిమిటెడ్ డిజైన్సే ఉంటాయి. ఇందులోనే 2x4 ఇది జనరల్గా అన్ని ప్రాజెక్టులకు అప్రూవల్ ఉంటుంది అనమాట. ఈ జాన్సన్ కంపెనీలో ఇది 2x4లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. 2x2 కూడా ఇలాగే ఉండిపోతుంది అనమాట. ఇలాగా మనం చూసినట్లో కల్లా అన్నిట్లో కల్లా
ఉన్నోటిలో కల్లా ఏదైనా స్ట్రెంత్ ఉన్న ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే ఈ ఫుల్ బాడీ టైల్స్ మాత్రమే అన్నమాట. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూరు. ఇప్పుడు మనం చూస్తున్నాము వర్టిఫైడ్ బాడీలోని పార్కింగ్ టైల్స్ అనమాట. ఇవేంటంటే హెవీ డ్యూటీ అనమాట. హెవీ డ్యూటీ అంటే మన దగ్గర ఏవైనా సరే ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, వెహికల్స్ కానీ, 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఏవైనా సరే వీటి మీద నడుపుకోవచ్చు అనమాట. అందుకనే వీటిని హెవీ డ్యూటీ అంటారు. ఇవి యాక్చువల్గా 12 mm థిక్నెస్ తోటి 16x16 టైల్స్ అనమాట. ఇవి చాలా మన అవుట్డోర్ పర్పస్ కానీ, ఎక్కడైనా వాటర్ పడే దగ్గర కానీ, ఎక్కడైనా సరే అంటే వచ్చే ప్లేస్లో కానీ, మిద్దె మీద కానీ, ఎండ టెంపరేచరు హెవీగా ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 50 degrees వస్తుంది కదా, అలాంటి ప్లేసెస్ కూడా ఈ పార్కింగ్ టైల్స్ 100% సూటబుల్ అనమాట. ఇవి 99% మ్యాట్గానే ఉంటాయి. గ్రిప్ బాగా దొరుకుతుంది, నీట్గా ఉంటుంది, అవుట్డోర్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి వీటిని ఎక్కువగా బయట ప్లేసెస్లో బాగా వాడుతుంటారు అనమాట. ఇదిగో ఇది చూస్తున్నాం కదా మనం, ఈ డిజైను గ్రే వైట్ కాంబినేషన్లో ఎట్ ది సేమ్ టైము రంగోలీ లాగా అంటే డిజైన్ ఫామ్ అవుతూ పోతుంది కాబట్టి దీన్ని చాలా బాగా లేయింగ్ చేస్తారనమాట. ఇక్కడ మన ఏరియాలో బాగా పర్చేజ్ చేస్తున్న ఏదన్నా ఐటమ్ ఉందంటే ఈ పార్కింగ్ టైల్ బాగా కొనుగోలు చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో సమ్మర్ సిరీస్ అనమాట. సమ్మర్లో ఆకులు రాలిపోతాయి, ఎలాగుంటాయి పార్కింగ్ అంటే టైల్ మీద కింద పడితే ఎలాగుంటాయి అనేది అలాగా దీన్ని ఫామ్ చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు అనమాట. ప్లెయిన్ గ్రిప్ 3 లైన్స్ వచ్చేసి ప్లెయిన్ గ్రిప్ అనమాట. ఈ గ్రిప్ దొరకడం వల్ల ఇవి నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ ఉండటం వల్ల జారదు, ప్లస్ ఇక్కడ గ్రిప్ ఉండడం వల్ల నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బబుల్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఇదిగో ప్రతి పీస్లోనూ బబుల్స్ ఫామ్ అవుతూ పోయి మనం నడుస్తూ ఉంటే ప్రతి పీస్లోనూ గ్రిప్ దొరుకుతూ ఎలాంటి వాటర్లో ఇది లేయింగ్ చేసినా సరే చాలా చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో బ్రౌన్ సిరీస్ అనమాట. ఈ బ్రౌన్స్ గొలుసులాగా ఫామ్ అవుతూ పోతూ నీట్గా చక్రం ఏమో సెంటర్లో, తర్వాత వచ్చేసి రౌండ్ ఏమో అక్కడ వస్తుంది, గొలుసులు ఏమో కార్నర్లో వస్తూ ఈ పెట్లకు వచ్చేసరికి ప్రతి దాంట్లోనూ నడుస్తూ ఉంటే చాలా 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 బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కాన్సెప్ట్. ఈ బ్లూ కాన్సెప్ట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది అనమాట. మనం చూడొచ్చు కదా, ఎప్పుడు బ్లూ వచ్చిందంటే ఆ లుక్కే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇది కాజు సిరీస్ అంటారు అనమాట. ఇది ఒక కంటిన్యూషన్గా కాజు లాగా ఫామ్ అవుతూ గ్రీన్ సైడ్స్ వస్తూ నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ డైమండ్ సిరీస్లు అనమాట. ప్రతి పీస్లోనూ సింగిల్గా ఇండివిజువల్గా బాక్స్ ఫామ్ అవుతుంది, జాయి ఫామ్ అవుతుంది, ఎండింగ్లో వచ్చేసరికి బబుల్స్ లాగా వచ్చేస్తుంది, గ్రిప్ దొరుకుతుంది. బ్లూ కాంబినేషన్, బ్లూ గ్రే వైట్ కాంబినేషన్ తోటి చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్లు. ఈ ఫ్లవర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకి ఎక్కడైనా సరే లేయింగ్ చేస్తే నీట్గా ఏదైనా సరే ఒక చెట్టు నుంచి అలాగా పెద్ద పెద్ద ఆకులు రాలి కింద పడ్డట్టు అలా చూపిస్తూ పోతుంది అనమాట. ఇది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చక్రాలు అనమాట. చక్రాల్లాగా ఇదిగో ఇది చూసారుగా, ఈ గొలుసు ఫామ్ అవుతూ వెళ్ళిపోతూ ప్రతిది ఇక్కడ కార్నర్లో ఈ పీస్ని ఇలా పెట్టారనుకోండి, ఇంకొకటి డిజైన్ వస్తూ ఇలాగ డిజైన్ ఫామ్ అవుతూ ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా అలాగే, ఇది ఇంకొక చక్రంలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో సింపుల్గా గ్రే బ్లాక్ వైట్ ఈ 4 కాంబినేషన్ తోటి ప్లెయిన్ సిరీస్ లాగా ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి వుడ్ జాయ్ సిరీస్ అనమాట. ఈ వుడ్ ఎలాగంటే ఈ వుడ్ మనకి కారిడార్లో కానీ, బాత్రూంలో అడుగును కానీ, బయట బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ, ఎక్కడైనా సరే ఎండబడే ప్లేస్లో కానీ, వానబడే ప్లేస్లో కానీ తినేసేస్తే ఇది మ్యాట్గా ఉండటం వల్ల ఎప్పటికీ షేడ్ కాదు, అలాగే ఉంటుంది. గ్రిప్ కావాలంటే ఎంత కావాలంటే అంత గ్రిప్ దొరుకుతూ ఉంటుంది. ఇంక ఇది ప్లెయిన్ సిరీస్ అనమాట. ఈ ప్లెయిన్ సిరీస్లో ఏంటంటే కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ అనమాట. ఎందుకంటే మట్టిని అతుక్కోదు కాబట్టి. ఇది చూసేస్తే చాలా బాగా అదుకో గ్రే వైట్ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇది వచ్చేసి డైమండ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇంకా మన దగ్గర పార్కింగ్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చూద్దరు రండి. మనం చూస్తున్నాం కదా గ్రే సిరీస్లో ఇది
చక్రము, డైమండ్, ఇది మొత్తం 4-5 రకాలుగా ఫామ్ అయిపోతూ ఇదిగో ఇక్కడ చూసేసరికి ఇదిగో ఈ పెట్లుగా వచ్చేసి మనకి గ్రిప్ దొరుకుతుంది. అట్లాగే ఈ ప్లేన్ సర్ఫేస్ ఉండటం వల్ల మామూలుగా ఏదైనా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఏదైనా మరకైందనుకో ఊరికి రిమూవబుల్ అనమాట అవుట్డోర్లో. కాబట్టి ఇలా ఇప్పుడు ఎలాగైతే ఉందో తర్వాత కూడా 40-50 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఈ షైనింగ్ని ఇలాగనే కాపాడుకుంటూ పోతుంటుంది. వర్టిఫైడ్ బాడీ కాబట్టి ఎప్పుడు ఇలాగే ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సిరీస్. ఈ గ్రీన్ సిరీస్ అన్ని ఇంకా చెప్పేది కాదు. ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత ఈ గ్రీన్ చూస్తూ చాలా ఆహ్లాదకరంగా చూస్తుంటారు జనాలు. ఇది చాలా బాగా వచ్చేస్తుంది. ఇదిగో చక్రము డైమండ్ అన్నీ ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. మరలా వచ్చేసి రాల్ లాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో మరలా సెట్ అయ్యేసరికి డైమండ్ ఫామ్ అయిపోతుంది. ఇదిగో ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ అనమాట, యూనిక్ ప్రోడక్ట్. ఇది ఐవేరీ, బ్రౌన్, బ్లూ, గ్రే మొత్తం కలిపి ఒకే పీస్లో ఉంటూ ఇదిగో ఇట్లా కంటిన్యూగా లేయింగ్ చేస్తే ఎలాగొస్తే 4 పీసులు వరుసగా పెట్టేసరికి మనకు అర్థమైపోద్ది అనమాట. ఇలాగా ఎండ్ కాకుండా జాయింట్ ఎక్కడనేది తెలియకుండా గ్రిప్ దొరుకుతూ అవుట్డోర్కి చాలా సూటబుల్గా హెవీగా ఉంటుంది అనమాట. ఇది బాగా చాలా ఫాస్ట్ మూమెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇదొకటి గ్రే అండ్ వైట్ సిరీస్లో అనమాట. ఇది అన్నిటిలో ఉంటుంది. ఇది ఎవర్ గ్రీన్, చాలా లుక్ వస్తుంది. వేస్తే 1 by 1 పీస్ వేసుకుంటా పోతుంటే చాలా బాగా వస్తుంది అనమాట. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్. టెస్టింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాము 4x6లో బుద్ధా స్పార్కిల్ సిరీస్ అనమాట. అట్ ది సేమ్ టైం గ్లాసీ టైల్స్ అనమాట. ఇది అవుట్డోర్కి చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ ఈ బుద్ధుడి బొమ్మలో స్పెషల్ ఏంటంటే ఇది లోటస్ ఫ్లవర్ లాగా ఉండేసి ప్రతి దిక్కడ దూరం నుంచి ఈ చెమికీలు జిగేల్ అంటూ ఉంటాయి అనమాట. రెండోది ఇది 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల టెంపరేచర్లో కూడా అవుట్డోర్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పటి వరకు ఏదన్నా గ్లాసీ టైల్స్ ఉందంటే అవుట్డోర్ పర్పస్ కాకుండా ఓన్లీ ఇండోర్ పర్పస్ మాత్రమే ఉపయోగించారు. కానీ ఇప్పటి నుంచి దీని స్పెషల్ ఏంటంటే పైన గ్లాస్ ఫామ్ అవడం వల్ల మొత్తం దీన్ని అవుట్డోర్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా వస్తే ఇక్కడ ఇదే సైజులో మనకి ఎన్టీఆర్ బొమ్మని కృష్ణుడి బొమ్మలాగా తయారు చేయించి ఇవ్వగలుగుతాము. ఏదైనా సరే ఒక 2-3 పీసులు కావాలంటే ఎవరైనా చిన్నపిల్లల ఫోటోలు అయినా కానీ ఏమైనా తెచ్చిస్తే ఇలాగ తయారు చేసి ఒక 1 month టైం తీసుకొని మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఇది 4x6లో ఉంటుంది. లోటస్ ఫ్లవర్, బుద్ధ, నెక్స్ట్ కొన్ని ఇలాంటివి మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్టీఆర్ పిక్చర్ అనమాట. ఈ ఎన్టీఆర్ పిక్చర్ కృష్ణుడు ఎలాగుంటాడో అలాగా ఇమేజెస్ని పట్టేసి మనం తయారు చేయించేసాము. మన దగ్గర ఏదైనా సరే లోకల్లో ఏదైనా అవైలబిలిటీ ఉండి ఆ ఇమేజ్ ఇస్తే దాన్నే ఎన్టీఆర్ బొమ్మగా తయారు చేయించి ఇవ్వగలుగుతాం అనమాట. మీ ఆర్డర్ తీసుకొని ఒక 10 days or 15 daysలో మనం ఇవ్వగలుగుతాము. ఇది మొత్తం కూడా గ్లాస్ ఫామ్ అయ్యి ఉండటం వల్ల అవుట్డోర్లోనూ ఉపయోగపడుతుంది, ఇండోర్లోనూ ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్. ఇందులో కూడా స్పార్కిల్ కావాలంటే స్పార్కిల్ వస్తుంది, ఎంబోజింగ్ సిరీస్ కావాలంటే ఎంబోజింగ్ సిరీస్ వస్తుంది, అలాగే ఏదైనా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ వస్తుంది. అలాగా ఎలా కావాలంటే అలాగా ఏ సైజెస్లోనైనా సరే మేము తయారు చేయించగలం. అయితే మాకు కొద్దిగా టైం ఇస్తే దీన్ని నీట్గా తయారు చేయించి ఇస్తాం అనమాట. 10 to 15 days కనుక మీరు టైం ఇవ్వగలిగితే ఎలాంటి ఫిగర్ని తీసుకొచ్చి మాకు ఇచ్చేసిన ఆ ఫిగర్ని మేము తయారు చేయించి అందుబాటులోకి ఇవ్వగలుగుతుంటాం అనమాట. ఇంతకుముందు మనం గ్లాసీ సిరీస్లో బుద్ధ బొమ్మ వచ్చేసి 4x6, ఎన్టీఆర్ గారి బొమ్మ వచ్చేసి 2x4లో చూసాం కదా. ఇది 2x3 అనమాట. ఇది ఓన్లీ ఇండోర్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఎంబోజింగ్ వచ్చేసి లామినేషన్ అనమాట, పైకి వచ్చేస్తుంది అనమాట బుద్ధ బొమ్మ. ఇది ఓన్లీ ఇండోర్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ పర్పస్కి వచ్చేసి ఇవిగో ఈ స్పార్కిల్ సిరీస్ తోటి ఈ గ్లాసీ ఫినిష్లో 2x3 అనమాట. ఇవి మటుకి పైన మొత్తం గ్లాస్ ఉండటం వల్ల అవుట్డోర్ పర్పస్ కోసం తయారు చేయించిన స్పెషల్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవే కాదు, మీరు ఏదైనా దేవుడి బొమ్మ స్పెషల్గా మీరు నాకు ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా 15 to 20 days టైం తీసుకొని ప్రతిదీ ఇంత క్వాలిటీలో ఇంత ప్రింటెడ్గా తయారు చేయించి ఇవ్వబడుతుంది అనమాట. మరికొన్ని వీడియోస్ కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్.